శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రణవో ధనుష్యరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. జగత్కారణమైన పరబ్రహ్మ ఆత్మ చైతన్యము రూపంగా మన హృదయంలో ఉన్నది. చూడండి, చిత్రం ఏమంటే, నేను ఒక మనిషిగా మనగలుగుతున్నాను అంటే ఈ మనిషిగా మనగలగటానికి కావలసిన ఆ మూలతత్వం ఏమి అనేది మనం ఎప్పుడూ ఆలోచించం. మనిషిగా ఉన్నాను అంటే ఏదో ఇల్లు వాకిలి, ఈ సంబంధాలు, పుట్టుక మరణము, ఆర్థిక స్థితులు, పురుషార్థాలు, వీటన్నింటిలోనూ పడి మనం బోళ్ళంత హడావిడి చేస్తూ ఉంటాము. వీటన్నింటి యందు చాలా ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ వాటి గురించే చింత చేస్తూ ఉంటాము. కానీ ఏ మూలతత్వము లేకుంటే ఇవన్నీ కూడా ఉండవో, ఈ సర్వము ఏ మూలతత్వము నందు మాత్రమే స్థితిని కలిగి ఉన్నవో ఆ మౌలికమైనటువంటి చైతన్య శక్తి, ఆ చైతన్య శక్తియే కర్మేంద్రియములలో ప్రాణశక్తి కింద, జ్ఞానేంద్రియములలో విజ్ఞాన శక్తి కింద ప్రకటమవుతోంది. సో ఆ చైతన్య శక్తి, దాని గురించి దట్ కాన్షియస్నెస్ అని అంటారు, దాని గురించి అసలు మనము ఇసుమంతైనా కూడా మనం మనస్సు పెట్టము, మనస్సును లగ్నము చేయము. సో ఆ రకంగా మానవుడు తన మూలతత్వాన్ని పక్కన పెట్టేసి, సో ఇల్లు విడిచి ఏదో నేల విడిచి సాము అని అంటారు సామెత. సో తన మూలతత్వాన్ని గురించి విస్మరించి లోకాన్ని పరీక్ష చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఆ మూలతత్వాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే అదియే పరబ్రహ్మ, అదియే దేవుడు, అదియే మీ యొక్క యథార్థ స్వరూపము. కాబట్టి జీవేశ్వరులకు అభేదము అన్నట్లయితే అది ఒక స్పెక్యులేషన్ ఏం కాదు, ఒక ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ ఏం కాదు. అది మహాత్ముల యొక్క స్వానుభవము. వారు వ్యక్తిగతంగా పొందినటువంటి అనుభవాన్ని వారు లోకానికి అందజేస్తారు. కనుక ఆ మూలతత్వమును మీరు పరికించగలిగితే, దానిలో ఏ కొద్దిసేపైనా జాగ్రత్త అవస్థలో మీరు విలీనమై ఉండగలిగితే, అది మీకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. సర్వశక్తులు అక్కడి నుంచే ఆవిర్భవిస్తాయి. అద్భుతమైన శక్తి అంటే మీరు ఆకాశంలో ఎగురుతారు, నీటి మీద నడుస్తారని అలాంటి అభిప్రాయం కాదు. మీరు జీవితంలో పూర్ణ స్వాతంత్ర్యాన్ని, పూర్ణ స్వాతంత్ర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి ఆ మూలతత్వాన్ని, దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయాలి, దాన్ని అన్వేషించాలి అని చాందోగ్యంలో ఆ రకమైన సందేశం ఒకటి చాలా బాగా వినపడుతూ ఉంటుంది. తదన్వేష్టవ్య తద్విజిజ్ఞాసితవ్య అని అంటారు. దాన్ని నీవు అన్వేషించి పట్టుకోవాలి, దాన్ని వెదికి పట్టుకోవాలి, దానిని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి. మిగతావన్నీ ఎన్ని అన్వేషించినా ఏమి తెలుసుకున్నా అవన్నీ మిథ్యాభూతములే అని చాలా బలంగా ప్రతిపాదన చేస్తారు. సో మన హృదయం లోపలే మనము అన్వేషించదగినటువంటి ఆనంద నిధానము ఉన్నది. దాన్ని వెతికి పట్టుకోవాలి, దానిని సాధించాలి. దానిని సాధించాలంటే చూడండి, సంసారం కావాలా లేకపోతే ఈశ్వరుడు కావాలా? వీ హ్యావ్ టు మేక్ ఎ ఛాయిస్. ఆ ఛాయిస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓ అమ్మగారి దగ్గర ఒక ప్రసంగం వచ్చింది. నేను అన్నాను, చూడండమ్మా,
మీరు ఆభరణాలు పెట్టుకుంటారా, గోల్డ్ బాండ్లో దాచుకుంటారా? యూ చూస్ వన్ ఆఫ్ ది టూ. గోల్డ్ బాండ్ యశ్వంత్ సిన్హా గారి గోల్డ్ బాండ్ మరి ఇప్పుడు ఉందో లేదో, ఒకప్పుడు ఈ ప్రసంగం వచ్చినప్పుడు ఉండే. ఆభరణాలు పెట్టుకుంటామనుకుంటే గోల్డ్ బాండ్ ఏమీ ఉండదు, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు. తర్వాత ఆభరణం పెట్టుకున్నప్పుడు కొన్ని థ్రెట్స్, ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఆభరణం అనేది ఎలా ఉంటుందంటే చాలా చిత్రంగా ఉంటుంది. ఐ నో ఎ లేడీ హూ హ్యాస్ ఎ నెక్లెస్ వర్త్ $5 million. ఏమంటే ఆమె న్యూయార్క్ లో ఆమె ఆ నెక్లెస్ పెట్టుకుందనే సంగతి ఏమాత్రం పైకి పొక్కినా షీ ఈజ్ ఇన్ డెడ్లీ మోర్టల్ డేంజర్. ఎందుకంటే ఆ న్యూయార్క్ లో కమల్ కాంతి మొదలైనటువంటి మాఫియా డాన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగోలాగో ప్లాన్ వేసి ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చేసి ఆ నెక్లెస్ ను అపహరించేస్తారు. అంచేత ఆవిడ ఏం చేసేవారంటే ఆ నెక్లెస్ ని బ్యాంక్ లాకర్ లో, చేజ్ మన్హాటన్ బ్యాంక్, వెరీ బిగ్ బ్యాంక్ విత్ లాకర్స్ అండ్ ఆల్ దట్, మన్హాటన్ లో ఉంటుంది చేజ్ మన్హాటన్, దాంట్లో ఇన్సూరెన్స్ తోట సహా దాంట్లో భద్రం చేసి మరి పెట్టుకోవడం ఇప్పుడు పెట్టుకోవడం. అందుకోసం ఆవిడ ఏం చేశారంటే దీనికి ఒక డూప్లికేట్ తయారు చేయించారు పెట్టుకోవడం కోసం. ఎందుకంటే అది పెట్టుకుంటే ప్రాణాలకి అపాయం కాబట్టి ఈ డూప్లికేట్ పెట్టుకునేవారు. చెప్పాల్సి ఉంటుంది ఇది డూప్లికేట్, దీని ఒరిజినల్ అక్కడ చేసి మన హాటంలో ఉంది అని చెప్పేవారు. క్యా బాత్ హై. సో వ్యామోహం అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సంసార వ్యామోహంలో ఉన్నట్లయితే మీకు ఈశ్వరుడు లభించడు. దిస్ యాటిట్యూడ్ ఎవరైనా మహాత్ములు ఏమంటారంటే మీరు ఏ విషయ భోగాల్ని విడిచిపెట్టక్కర్లేదు, సాంసారికమైన ఆసక్తిని మీరు ఏమీ విడిచిపెట్టక్కర్లేదు, మీరు అవన్నీ చేసేసుకుంటూనే మీరు ఈశ్వరుని యొక్క సంగతి కూడా మీరు సర్దుబాటు చేసేయచ్చు, అలాంటి ఉపాయం ఉన్నది, అలాంటి ఉపాయం నేను మీకు అందజేస్తాను అని ఎవరైనా మీకు చెప్పినట్లయితే యు బిలీవ్ మీ, హీ ఈజ్ మిస్లీడింగ్ యూ బికాస్ దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్. కనుక నిన్న మనం అనుకున్నాము సేంద్రియం అంతఃకరణం స్వవిషయాద్వినివర్త్య. కాబట్టి ఇంద్రియములు అనే ద్వారాల గుండా బయటకు పారిపోతూ ఉండేటువంటి మనస్సును అట్లీస్ట్ సాధనా స్టేజ్లో, సాధనా స్థితిలో మీరు సాధనలో పరిపక్వత చెంది జగత్తుని మిథ్యగా దర్శిస్తూ సకల వృత్తుల యందు ఉండేటువంటి నామరూపము మిథ్యాన్ని తెలుసుకుని ఆ వృత్తుల యొక్క మూలంలో ఉండే ఆత్మ చైతన్యమే సత్యము అని మీకు తెలిసినాడు. ఆ సందర్భంలో వృత్తి ఉన్నా పర్వాలేదు, వృత్తి లేకున్నా పర్లేదు. బట్ టు స్టార్ట్ విత్ మీరు సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఈ నిత్యము చంచలంగా ఉండేటువంటి మనస్సులో ఆ వృత్తుల యొక్క జోరును తగ్గింపజేసి మనస్సు సంసారంలోకి పారిపోయేటువంటి స్థితిని తగ్గించి ఆ మనస్సుని అంతర్ముఖం చేసి మీరు ఆ ఆత్మతత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగే ప్రయత్నము చేయవలెను. సో తదేవాక్షరం సౌమ్య విద్ధి అని అంతవరకు నిన్న వచ్చాం. ఈ మెటఫర్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రణవో ధను శిరోహ్యాత్మ. సో ఓంకారమే ధనస్సు. ధనస్సు అని ఎందుకు అంటున్నారంటే ధనస్సు ఏం చేస్తుందంటే ఈ బాణాన్ని లక్ష్యం మీదకి పంపిస్తుంది. ఇట్ లాంచెస్ ది యారో ఆన్ టు ది టార్గెట్. ఆ లాంచింగ్ అనే పని చేస్తుంది. ధనస్సు లేదనుకోండి, వీడు ఎంత పరాక్రమశాలైనా, వీడి బాణము ఎంత వాడి అయిన బాణంగా ఉన్నా, లక్ష్యం ఎదురకుండా అక్కడ సిద్ధంగా ఉన్నా, ధనస్సు కనుక లేకపోతే ఈ బాణం లక్ష్యాన్ని చేరుకునే సందర్భం ఉండకుండా అయిపోతుంది. కాబట్టి ధనస్సు ఇట్ ఈస్ ది వెరీ వండర్ఫుల్ స్టార్టింగ్ పాయింట్. అలాగే సాధకుడు మోక్షము అనేటువంటి లక్ష్యాన్ని పొందటానికి ధనస్సు ఓంకారము, ప్రణవో ధను. సో ఈ ఓంకారాన్ని గురించి నిన్న చెప్తూ ఓ మాట అన్నాను. ఓంకారము కేవలం ఓంకారము ఒకటి ఉన్నది, అంటే ఓం ఒక్కటే ఉంటుంది, అదే మంత్రము. ఓంకారముతో కలిపి ఏదో పంచాక్షరి లేకపోతే ద్వాదశాక్షరి ఆ విధంగా మంత్రాలు ఉన్నాయి అని నేను ఆ ప్రసంగం చేస్తూ క్లాస్ పూర్తి చేశాను. సో నవ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ దట్ ఎక్స్ప్లెయినింగ్ ద సేమ్ కాన్సెప్ట్ వన్ మోర్ టైం. ఎలాగంటే చూడండి, ఓముని జపం చేసేటువంటి సాధకుడు పరిచ్ఛిన్న వ్యక్తి.
అన్ని సమస్యలతోటి ఉన్న వ్యక్తి కదా. సంసారము అనే సమస్య ఉన్నవాడికే కదండి సాధన. సాధకుడు అంటే సంసార తాపమును అనుభవిస్తూ దాని నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేసి వ్యక్తి అని అర్థం. కాబట్టి టు స్టార్ట్ విత్ ఆ సంసార దుఃఖములను అనుభవిస్తూ ఉండేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తి, లిమిటెడ్ బీయింగ్ అని అంటారు. ఈ పరిచ్ఛిన్న వ్యక్తి హీఈస్ ది స్టార్టింగ్ పాయింట్. కానీ ఎప్పుడైతే ఓంకారాన్ని సరైన పద్ధతిలో వీడు ఆవృత్తి చేస్తాడో, ఉచ్చరిస్తాడో, ఆ క్షణంలోనే ఆ పరిచ్ఛిన్న వ్యక్తి పూర్ణతత్వమునందు విలీనమైపోతాడు. దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఓంకార. మీరు ఒక ఇమోషన్ తోటి బాధపడుతున్నారనుకోండి, మీరు కనుక ఓంకారాన్ని జాగ్రత్తగా మీరు ఉచ్చరించగలిగితే, ఒక మనస్సును దాని మీద పెట్టి అదంతా వస్తుంది మనకు. వీ విల్ డూ ఆల్ దాట్. నేను ఈ ఓంకారాన్ని తప్పనిసరిగా మెడిటేషన్ లో చెప్తూ ఉంటాను. అట్ ది ఎండ్ వితౌట్ ఫెయిల్ ఐ ఇంట్రడ్యూస్ ఇట్. ఓంకారాన్ని కనుక మీరు సరిగ్గా ఉచ్చరించినట్లయితే ఈ పరిచ్ఛిన్న జీవుడు అపరిచ్ఛిన్నమైన బ్రహ్మలో విలీనమైపోతాడు. పరిచ్ఛిన్న జీవుని యందు అనేకములైన లక్షణములు ఉంటాయి, గుణములు ఉంటాయి. మనస్సు యొక్క వృత్తులలో, మనస్సు యొక్క థాట్స్ లో నామరూపాలు ఉంటాయి. నామరూపాలకే గుణములు అని పేరు. సో నేను ఫలానా వాడిని, పురుషుణ్ణి, స్త్రీని, ఇక్కడ వాడిని, అక్కడ వాడిని, ఇవన్నీ గుణాలే కదండి. ఇవన్నీ ఆ పరిచ్ఛిన్న వ్యక్తి యందు ఉంటాయి. వీటన్నిటికీ కలిపి సంసారము అని పేరు. కానీ ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని ఉచ్చరించారో ఆ ఓంకారము ఈ సగుణ తత్వమును నిర్గుణ పరబ్రహ్మయందు విలీనం చేసి కూర్చోబెడుతుంది. కాబట్టి సగుణము నిర్గుణములో విలీనం అయిపోతుంది. అది ఓంకారము యొక్క మహిమ. ఓంకారానికి ఆ పవర్ ఉన్నది. అంచేతనే సాధకుడు చూసుకోవాలి, తను పూర్తిగా నిర్గుణ తత్వం వైపుకు వెళ్ళిపోవటానికి సంసిద్ధంగా ఉన్నానా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ఏదో ఇంకా చదువు ఏదో బీటెక్కో, ఇంజనీరింగో, లేకపోతే ఇంకేదైనా డాక్టరో ఏదో ప్రొఫెషనల్ డిగ్రీ చదవాల్సిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి నువ్వు ఓంకార జపం చేయబోయ్ అని ఉపదేశించడం చేసావనుకోండి, అతను రోజు పొద్దున్న కొద్దిసేపు, సాయంకాలం కొద్దిసేపు ఓంకార జపం చేసినట్లయితే అతనికి ఈ జగత్తు, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్, దీంట్లో ఉండేటువంటి ధన సంపాదన ఇవన్నీ కూడా అసందర్భములు, వీటిలో ఏమో సారమేమీ లేదు అనేటువంటి భావన దృఢంగా మనసుకు వచ్చేస్తుంది ఆ ఓంకార జపం యొక్క ప్రభావం చేత. అట్లీస్ట్ మనస్సుకి దట్ గ్లింప్స్ విల్ కమ్. అప్పుడు అతను పర్స్యూ చేస్తున్నటువంటి ఈ సంసార మార్గం ఉన్నది చూసారా, దాని మీద రుచి తగ్గిపోతుంది. దాని మీద పూర్తిగా సుఖమహర్షికి జరిగినట్టుగా దాని మీద పూర్తిగా రుచి తగ్గిపోయి వేదాంతమా జ్ఞాన మార్గమునందు పూర్తిగా రుచి లభించేస్తే వాడు కృతార్థుడైపోయాడు. ఇంకా వాడు ప్రొఫెషనల్ కోర్స్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, సమస్య కాదు. కానీ అక్కడ రుచి డైల్యూట్ అయిపోతుంది, ఇక్కడ గ్రిప్ దొరకదు. ఆ స్థితిలో ఇటు కాకుండా అటు కాకుండా ఆగిపోయాడు అనుకోండి, ఆ ప్రొఫెషనల్ కోర్సు దెబ్బతింటుంది, ఆ అంబిషన్ తగ్గిపోతుంది. అంచేత ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఒక యంగ్ లేడీని వివాహం చేసుకోవాలి, ఆ తర్వాత కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళందరినీ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయటానికి ఈ ఓంకారము ఇట్ జస్ట్ డజంట్ సపోర్ట్ ద హోల్ థింగ్. అందుకోసమని బ్రహ్మచారికి, గృహస్థికి ఏమని చెప్తారంటే ఓం కేవల ఓంకారాన్ని అక్కడ వాడికి గృహస్థికి కానీ బ్రహ్మచారికి కానీ ఉపదేశించరు. అందుకోసమని, ఎందుకంటే కేవలం ఓంకారం ఉపదేశించినట్లయితే వీడు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి సంసార జీవనమునందు వాడికి విరక్తి కలుగుతుంది. వాడికి విరక్తి కలగడం వీళ్ళకి ఇష్టం ఉండదు. జనరల్ గా యంగ్ మ్యాన్ కి విరక్తి కలగడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు వివేకానంద లాంటి మహాత్ముడు జన్మిస్తే మన పక్కింట్లో జన్మిస్తే పర్వాలేదు, కానీ మన ఇంట్లోనే జన్మించేస్తే ఇబ్బంది. పక్కింట్లో పక్క వీధి అయితే మరీ మంచిది, కనీసం పక్కింట్లోనైనా. మన ఇంట్లో మన వాళ్ళందరూ కూడా సాంసారికులుగానే ఉంటే మంచిది. రిటైర్ అయిన తర్వాత కావలిస్తే భగవద్గీత అనేది చదువుకోవచ్చు. ఇలా ఉంటుంది మానవ స్వభావం. ఆ అంబిషన్స్ కి ఓంకారం అనుకూలం కాదు. అందుగురించే గృహస్థులకి బ్రహ్మచారులకి మనం బుద్ధి భేదాన్ని కలిగించకూడదు, వాళ్ళలో డైలమాలని క్రియేట్ చేయకూడదు. అందుకోసం వాళ్ళకి ఓంకారం చెప్పరు. అలాగని పూర్తిగా వాడిని సంసారంలో కొట్టుకుపోయిట్లా చేసినట్లయితే అది వాడికి అపకారం చేసినట్టు అవుతుంది. అంచేతన ఆ ఓముని పూర్తిగా విదిలిపెట్టేస్తే వాడి జీవితం వ్యర్థం అయిపోతుంది, మానవ జీవితమే వ్యర్థం అయిపోతుంది. అలా కాకూడదు. కాబట్టి నిర్గుణమును బాగా బలంగా దృఢంగా నిలిపేటువంటి ఓంకారమును
ఆ నిర్గుణాన్ని బాగా డైల్యూట్ చేయటం కోసం దాని పక్కన సగుణాన్ని చేరుస్తారు. ఓం నమ శివాయ. నమః అనేప్పటికీ సగుణంలో పడిపోయింది ఆఖరు. ఓంలో నమస్కారం చేయబడే జీవుడు, నమస్కారం చేసే జీవుడు, చేయబడే ఈశ్వరుడు వేర్వేరుగా ఉండరు. ఓంలో రెండు మెర్జే కూర్చుంటాయి. ఓంలో ఇది అనుభవానికి సంబంధించిన విషయం. దీంట్లో చర్చలు ఇవి అనవసరం. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. కనుక అటువంటి నిర్గుణ స్థితికి ఇప్పుడు వీడు సిద్ధంగా లేడు అనుకున్నట్లయితే ఓం అంటూనే దాని పక్కన నమః పట్టండి. మీరు నమఃని ఎప్పుడైతే చేర్చారో ఈ నిర్గుణము వెంటనే సగుణమై కూర్చుంటుంది. ఈ భక్తుడు ఆ శివునకు నమస్కారం చేస్తున్నాడు. నమశివాయ. ప్రత్యయం నమః ఎప్పుడైతే వచ్చిందో చతుర్థ విభక్తి ప్రత్యయం కావాల్సి ఉంటుంది. సో శివాయ. ఆ యా జ్ఞేది జ్ఞేర్యః అని సూత్రం. జ్ఞే అనే ప్రత్యయం యా రూపంగా అక్కడ మీకు అపేరు కనబడుతూ ఉంటుంది. సో ప్రకృతి ప్రత్యయము, భక్తుడు ఈశ్వరుడు, ఈ మొత్తం ద్వైతము భేదమంతా కూడా వస్తుంది. ఎటువంటి భేదము? పవిత్రం చేసే భేదం. భేదంలో కూడా ఉపయోగపడేటువంటి భేదం. సంసార జీవితాన్ని గడుపుతూ భవిష్యత్తులో వారికి అంతఃకరణ శుద్ధికి సహకరించేటువంటి మంత్రము. కాబట్టి ఆ విధంగా ఓంని సగుణ మంత్రంతో జత చేసే బోధిస్తారు. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఓంకారం జపించకూడదు అనే ఒక నియమం మీకు వినపడుతూ ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఇంతే. అది ఒక ట్యాబు ఏమీ కాదు. ఇప్పుడు నేను చెప్పింది ట్యాబు, నా ట్యాబు కాదు. సపోజ్ ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ఐఎమ్ ష్యూర్ దట్ హీ ఈజ్ ది రైట్ పర్సన్ ఫర్ ఆత్మజ్ఞానం అని అనిపిస్తే వెంటనే ఋషికేశ్ తీసుకెళ్ళిపోయి సన్యాసం ఇచ్చేసి ఓంకార జపం అప్పచెప్పేస్తే వాడు ఓంకారం చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఓంకారం చేయాల్సి ఉంటుంది సన్యాసం తీసుకున్నాక. హీ విల్ డూ దట్. ఇట్ విల్ బి యూస్ఫుల్. దట్ విల్ బి డన్ ఆల్సో. కానీ వాడికి ఆ యోగ్యత లేని సందర్భంలో మటుకు ఓం చెప్పరు. ఓంకారానికి గాయత్రి మంత్రం జోడిస్తారు. గాయత్రి మంత్రంలో మీకు సూర్యమండలాంతర్గతుడైన హిరణ్య గర్భుడు, ఇక్కడ జీవుడు, ఆ రెండింటికి ఉండే అభేదాన్ని బోధించిన భేదపూర్వకమైన అభేద బోధ మీకు కనపడుతుంది. భేదాన్ని ఉటంకిస్తూ దాన్ని నిరాకరించటం అనేది కనపడుతుంది. కాబట్టి సగుణంగా ఉంటుంది. సో ట్యాబు, ఇట్స్ నాట్ ఎ ట్యాబు. ప్లీజ్ నోట్ ది. వాళ్ళు ఓం అంటే పాపం వస్తుందని కాదు. ఇట్స్ అందరూ దే ప్రెజెంట్ ఇట్ లైక్ దట్. దాని స్పిరిట్ తెలుసుకోగలా చెప్తారు. సో అది సరికాదు. ఇట్స్ నాట్ ఎ ట్యాబు, ఇట్ ఈజ్ అన్ అడ్వైస్. సో ఇది నువ్వు విటమిన్ సి మరీ ఎక్కువ వేసుకోకు, అది మంచిది కాదని ఏదో డాక్టర్లు అడ్వైజ్ ఇస్తారు, సంథింగ్ లైక్ దాట్. సో దిస్ ఈస్ హౌ. ఇంకా లేడీస్ దగ్గరికి వచ్చేప్పటికి ఈవిడ ఈ ఓంకారాన్ని గట్టిగా చెప్పిస్తే రేపొద్దున మనకి టిఫిన్లు కాఫీలు ఇవి ఉంటాయో ఉండవో అని వీళ్ళేమో దెర్ ఈజ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ మేల్ షావనిజం కూడా ఉంది దాంట్లో. మీరాబాయి లాగా తయారవుతుందేమో. మీరాబాయి లాగా తయారైతే మనమే వండుకుని మనమే కప్పు కాఫీ కచ్చుకుని తాగాలంటే కష్టం కదా. అంతకంటే మరేమీ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ ట్యాబు. లేడీస్ కూడా వాళ్ళు మాతృభావన, పిల్లల్ని పైకి తీసుకురావటం, భర్తని రక్షించడం, గృహిణి కదండి. గృహిణి గృహముచ్యతే. మరి ఇండియన్ కల్చర్ అలా ఉంటుంది. వెస్టర్న్ కల్చర్ లో గృహిణి అనే కాన్సెప్ట్ లేదు. అంచేతనే అక్కడ మ్యారేజ్ చాలా వీక్ గా ఉంటుంది. గృహిణి అనే కాన్సెప్ట్ ఉండదు. వీడి దారిని వీడు వస్తాడు, వీడికి కావాల్సింది రెఫ్రిజిరేటర్ లోంచి తీసుకుని మైక్రోవేవ్ లో వేడి చేసుకుని వీడికి కావాల్సింది వీడు తినేసి వీడి దారిని వీడిపోతాడు. ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది. వాళ్ళు రెఫ్రిజిరేటర్ మైక్రోవేవ్ కలిపేసి వాళ్ళు అమ్ముతారు. ఆ రెండు కలిపే ఉంటుంది. ఆ యూనిట్ ఇది వేరు అది వేరు కాదు. ఎందుకంటే ఆ రెండుతోటే వాడి రోజంతా రెండింటి అంచేతనే అడుగు యూనిట్ రెఫ్రిజిరేటరు, దాని మీద మైక్రోవేవ్ రెండు బిగించేసి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంచేత వీరు ఇలా రెఫ్రిజిరేటర్ తీయడం, ఆ మైక్రోవేవ్ లో పెట్టడం, అది తీసుకోవడం, పక్కన టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద పెట్టి ఈ ఫోర్కులు ఇవి ఉంటాయి, దాంతో తినేయటం, లేచక్కపోవడం. ఎవరి దారి వాడిది. హోటల్లో ఉన్నట్టే. భార్యాభర్త హోటల్లో ఉంటే ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఈమె వండి ఆయనకి పెడుతుందనో ఇలాంటివి వంట ఉండదు. దే డోంట్ కుక్. కుకింగ్ అన్నది అసలు హోమ్కి డెఫినేషన్ ఏమిటంటే ఎక్కడైతే ఫుడ్ ని కుక్ చేస్తారో అది ఇల్లు ఒక డెఫినేషన్. ఆ డెఫినేషన్ అక్కడ 90% హౌసెస్ కి వర్తించదు. బికాస్ దే డోంట్ కుక్ అన్లెస్ యూ కాల్ దిస్ కుకింగ్. ఇప్పుడు నేను చేసేది దీనికి కుకింగ్ అని పేరు పెడితే ఏమో నేను చెప్పలేను, కానీ దే డోంట్ కుక్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకెట్ తెచ్చుకొస్తారు.
ఆ ప్యాకెట్ రెఫ్రిజిరేటర్లో నిండా పెట్టుకుంటారు, దాని నిండా సామాన్లు ఉంటాయి, ప్యాకెట్లు ఉంటాయి. సో నూడిల్స్ కావాలనుకోండి, తక్కువ నూడిల్ ప్యాకెట్ తీసి రెఫ్రిజిరేటర్లో హీట్ చేసి తినేయటం అంతే. సో అన్లెస్ యూ కాల్ దిస్ కుకింగ్, అదర్వైజ్ ది ట్రెడిషనల్ క్లాసికల్ స్టైల్ ఆఫ్ కుకింగ్, రా మెటీరియల్స్ అన్ని కట్ చేసి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి, దెర్ ఈజ్ నో సచ్ థింగ్, దెర్ ఈజ్ నో కుకింగ్. సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్ యూ కెనాట్ కాల్ దెమ్ హోమ్స్. సో దట్స్ వై దట్ ఈస్ ది సిస్టమ్. వెరస్ హియర్ ఇండియన్ కల్చర్ లో హోమ్ అన్నది ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద లేడీ ఆఫ్ ది హౌస్. గృహిణీ గృహముచ్యతే. సో ఆ లేడీ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఆ లేడీ ఓం అని నిర్గుణంలోకి వెళ్ళిపోయినట్లయితే గృహానికి అది ఆటంకం. అందు గురించి కేవలం ఓంకారము వద్దు అని చెప్పాను. ఒకవేళ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఇంకా వానప్రస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత లేడీ కూడా షీ కెన్ అడాప్ట్ ఓంకార. అలాగే అట్ ది సేమ్ టైం షీ షుడ్ నాట్ బి టోటల్లీ డిప్రైవ్డ్ ఆఫ్ ది అల్టిమేట్ పురుషార్థ. అందుకోసం ఓంకారానికి పక్కన ఒక మంత్రం, ఏదో మంత్రం. సో కొంతమందికి నిర్గుణం ఇష్టం ఉండదు, సగుణం మీదనే ప్రీతి ఉంటుంది. స్థూల బుద్ధి, సూక్ష్మ బుద్ధి తప్పని నేను అంటలేదు. సగుణము అంటే నాకు నిర్గుణం వద్దు, నాకు సగుణమే కావాలి అంటే స్థూల బుద్ధి అది. వెరాజ్ సగుణము ఈజ్ దేర్, నిర్గుణం ఈజ్ దేర్, ఇట్స్ ఓన్లీ స్టాండ్ పాయింట్. వస్తు ఈజ్ వన్. వస్తు అన్నది అది సగుణమా నిర్గుణమా అంటే ఇట్ ఈస్ నైదర్. భగవాన్ రమణ మహర్షి చాలా బాగా చెప్తారు సద్దర్శనంలో. వస్తువు అంటే రియాలిటీ, ఆత్మస్వరూపము. అది సగుణమా నిర్గుణమా? సగుణము నిర్గుణము అన్నవి సాపేక్షికమైన వర్ణనలు. సగుణము అంటే గుణములతో కూడి ఉన్నది, అదొక అవస్థ. ఆ అవస్థకి విరుద్ధమైన అవస్థ నిర్గుణము. సాపేక్ష, దే ఆర్ రిలేటివ్ డిస్క్రిప్షన్స్. రియాలిటీ ఈజ్ బియాండ్ ఆల్ ది రిలేటివ్ డిస్క్రిప్షన్స్. దేర్ఫోర్ రియాలిటీని మీరు నిర్గుణము అని అనడానికి కూడా వీల్లేదు. ఇన్ ఎ వే యూ కెన్ సే, బట్ by the time you reach the truth, the ideas of saguna and nirguna will drop off. అది పరిస్థితి. కాబట్టి సో ఓంకారము కొంతమందికి కేవల నిర్గుణమును వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, కొంచెం సగుణం ఉండాలి. అందుకోసమే ఓం బదులుగా రామనామాన్ని జపిస్తారు. రామ, ఓం రామ, రెండు ఒకటే. రా ఆ మా, అది కూడా ఆ బీజాక్షరాలు వాటికి ఉండే విశిష్టత అంతా సేమే. రామనామాన్ని ఓంకారం జపించిన విధంగానే జపించాల్సి ఉంటుంది. జపించినట్లయితే ఓంకారం వల్ల లభించేటువంటి మహాఫలం మీకు రామనామంలో కూడా లభిస్తుంది. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఓం ఈజ్ నిర్గుణ, రామ ఈజ్ సగుణ. రమయతీతి రామ, దాంట్లో సగుణ లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి సో కొంతమందికి నిర్గుణం మీద ప్రేమ లేని వాళ్ళు రామనామాన్ని జపిస్తారు. వాల్మీకి ఆ కథ ఉంది కదా, నారద మహర్షి అతనికి రామనామాన్ని ఉపదేశిస్తాడు. ఎందుకంటే అతని ఓంకారానికి అర్హుడు కాదు, రామనామం చేసుకుందుకు అర్హుడు అని అలాగుంటుంది కథ. ఆ వాల్మీకి అనే మహర్షికి అలా బోధించాడు. అది కూడా మరా అని రివర్స్ లో బోధించాడని కూడా కథ చెప్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఓం ఈజ్ ప్యూర్ నిర్గుణం. అండ్ సో దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. ఎప్పటికైనా ఆ గోల్ చేరుకోవాల్సిందే, దాంట్లో సందేహం ఏం లేదు. బట్ టు స్టార్ట్ విత్ యూ కెన్ ఆల్వేస్ జాయిన్ సంథింగ్ ఎల్స్ టు ఓం. అట్లీస్ట్ ఒక మంత్రం పురస్చరణ అయ్యే వరకు ఓంకారము, కేవలం ఓంకారము ఈజ్ నాట్ రికమెండెడ్. దిస్ ఈజ్ హౌ మహాత్మాస్ మోడిఫై ది సిచ్యువేషన్. శ్రీకృష్ణుడు ఉపనిషత్తులు అయితే ఇంత మోడిఫికేషన్స్ వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు డైరెక్ట్ గా తత్వాన్ని విసిరి పారేశారు అంతే. తీసుకునే ఉత్సాహం వాళ్ళు తీసుకుని లేని వాళ్ళు లేదని. మహాత్ములు తమ అనుభవాన్ని దానికి జోడించి కొంచెం మోడిఫికేషన్స్ చేసి సో దాన్ని సగుణాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా సగుణాన్ని కూడా జత చేసి మనకు అందజేశారు. సో ఇది వ్యవస్థ. సో ఈ వ్యవస్థ గురించి మనం అనుకున్న తర్వాత ఇక్కడ మాత్రం విచారం ఓంకారం మీదే ఉంటుంది. ఇక్కడ ఇంకా సగుణము మంత్రము ఇవి ఇంకా ఆ విచారాలు ఏమి ఉండవు. ఇక్కడ కేవలం ఓంకారం మీదనే విచారం. And the teaching is based on Omkara alone at this point. So we will see that Yaduktam Dhanuradi
తదుచ్యతే. సో ఇంతకు ముందు శ్లోకాల్లో మంత్రాల్లో ధనస్సు మొదలైనటువంటి ఏ మెటఫర్ అయితే చెప్పారో వాటి యొక్క అసలు అర్థం చెప్పాల్సి ఉంటుంది. కేవలం మెటఫర్ చెప్పేసి వదిలేయకూడదు. భాగవతంలో పురంజనోపాఖ్యానం అని ఒకటి ఉంది, 4వ స్కంధంలో వస్తుంది. సో ఈ పురంజనోపాఖ్యానంలో కథ చెప్తారు. పురంజనుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి పురంజని అని ఒక భార్య ఉండేది. ఈ పురంజనుడికి ఒక నగరం ఉండేది, కోట, ఆ కోటకు 5 ద్వారాలు ఉండేవి అని ఇలా కథని బాగా అనేక క్యారెక్టర్స్ తోటి చాలా ముందుకు తీసుకెళ్లిపోతారు ఆ కథని. ఆ కథ అంతా చెప్పడం అయిన తర్వాత ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి రహస్యార్థం ఏమంటే అని మొదలుపెట్టి మళ్ళీ చెప్తారు. అలా మెటఫర్ యొక్క అసలైన మీనింగ్ రెండూ చెప్పాల్సి ఉంటుంది, అది పద్ధతి. సో ఇక్కడ కూడా ముందు మెటఫర్ చెప్పేశారు. ధనుర్గృహీత్వ, ధనస్సు తీసుకో. ఉపనిషత్తుల్లో ఉంది ధనస్సు తీసుకో అని చెప్పారు. ఏమిటా ధనస్సు, అదేమిటో చెప్పలేదు, అది ఇప్పుడు చెప్పడం. అలాగే బాణం, లక్ష్యం అనే మాటలు కూడా వచ్చాయి. మరి బాణం ఏమిటి, లక్ష్యం ఏమిటి చెప్పాలి కదా. సో ఆ అంశాలను అలాగే సాగదీయటం, ఇవన్నీ కొంత మనం అనుకున్నాము. బట్ స్టిల్ శృతి ఇట్స్ ఓన్ వర్డ్స్ లో ఆ మెటఫారిక్ థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ మంత్రం ఆరంభమైనది. సో యదుక్తం ధనురాది తదుచ్యతే అని అది భాష్యకారుల యొక్క అవతారిక. అంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి సాధన ఏమంటే, ఇప్పుడు చూడండి, మామూలుగా మనం నిత్య జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుంది, సాంసారికములైన విషయములతోటి నిరంతరంగా ఇంటరాక్ట్ అయితూనే ఉంటాం. ఆ విధంగా ఉంటుంది జీవితం. శబ్దాలను వింటూ ఉంటాం, రూపాలను చూస్తూ ఉంటాం, గంధాలను ఆఘ్రానిస్తూ ఉంటాం. సో ఫైనల్ గా ప్రపంచానికి సంబంధించిన ఇంటరాక్షన్స్, వ్యవహారాలన్నీ కూడా ఇంత మాత్రమే. శబ్దాలను వినడం, రూపాలను చూడడం, గంధాలను ఆఘ్రానించటం, రసాలను ఆస్వాదించటం, స్పర్శలను తెలుసుకోవటము, ఇంతే. ఇంతకు మించి ఇంకా మరొకటి ఏం లేదు. ఈ అన్ని ప్రాపంచిక వ్యవహారాలన్నీ ఈ 5 ఇంద్రియ విషయ సంస్పర్శ అని అంటారు. ఇంద్రియం ఎక్కడ ఉంటుంది, అధ్యాత్మమునందు ఇంద్రియం ఉంటుంది, విషయమేమో అధిభూతమునందు ఉంటుంది. సో శబ్దము, ఇంద్రియము, ఈ రెండింటి యొక్క సంస్పర్శ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్. సబ్జెక్ట్ అంటే ఇంద్రియములకు అధిష్టాత సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే వరల్డ్లీ థింగ్స్. ఈ రెండింటికి సంస్పర్శ, కాంటాక్ట్. సో ఇదే ప్రపంచ వ్యవహారము అని పేరు. ఈ ప్రపంచ వ్యవహారంలో నీవు ముందుకు వెళ్తూ ఉన్నంతసేపు నీకు అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ అనుభవములన్నీ మిథ్యారూపంగానే ఉంటాయి, వచ్చిపోయేవిగానే ఉంటాయి, నామరూపాత్మకంగానే ఉంటాయి. దాంట్లో నీకు సత్య వస్తువు లభించదు. ఇది ఒక పెద్ద అండర్స్టాండింగ్. అయితే ఈ అండర్స్టాండింగ్ మీకు మనస్సులో రావాలి అంటే ముందు ఈ ఇంద్రియానుభవ రూపంగా ఉండేది మిథ్య అనే విషయం నిర్ధారణ కావాలి. ఇంద్రియానుభవములో విషయము, ఇంద్రియానుభవంలో విషయము నామరూపాలు మాత్రమే. ఇప్పుడు మీరు ఘటాన్ని చూశారు, అది ఒక ఇంద్రియానుభవము, నేత్రేంద్రియము యొక్క అనుభవం. ఆ అనుభవంలో విషయం ఏమిటి, ఘట రూపము. ఘటం అంటే ఒక రూపం, అది ఘట అనే నామము, దానికి సంబంధించిన రూపము, అది అనుభవంలో విషయం. బయట కూర్చుని ఉంది, అది విషయం ఎలా అవుతుంది, అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మీకు ఘట జ్ఞానము కలిగిన సందర్భంలో ఆ ఘట జ్ఞానం ఎక్కడ కలుగుతుంది, అంతఃకరణంలో కలుగుతుంది, అంతఃకరణ దేశంలో కలుగుతుంది. ఘట జ్ఞానం బయట కలగదు, ఘట జ్ఞానం లోపల కలుగుతుంది. మీరు ఘటం అనుకునేది ఏదో బయటే ఉంటుంది, అదే లోపలికి వెళ్ళిపోతుంది కదా, అది ఎక్కడుందో అక్కడే ఉంది. కానీ మీకు ఘట జ్ఞానము, ఘటానుభవం ఎక్కడ కలిగింది, అంతఃకరణ దేశంలో కలుగుతుంది. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీరు నాకు ఘటానుభవము ఘట దేశంలో కలుగుతుందా, అంతఃకరణ దేశంలో కలుగుతుందా? అంతఃకరణ దేశంలో కలుగుతుంది కదా. అంతఃకరణ దేశంలో అంతఃకరణ వృత్తి ఉంటుందా, ఘటం ఉంటుందా? అంతఃకరణ వృత్తి ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతఃకరణ వృత్తి ఘట రూపంగా ఉంటుంది. దానికి ఘట అనేది నామ, కాబట్టి నామరూపాత్మకంగా ఉంటుంది వృత్తులన్నీ కూడా. కాబట్టి వృత్తిలో విషయమయ్యేటువంటి నామరూపములు అవి
గొప్పవని మీకు అనిపించవచ్చు, అల్పములని అనిపించవచ్చు. రెండూ కూడా మిథ్యే. మట్టి ఘటం ఉందనుకోండి, ఆ ఘటాకార వృత్తి చాలా అల్పమైన వృత్తి. అదే బంగారు ఘటం అన్నారనుకోండి, ఓ చాలా గంభీరమైన విషయం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి బంగారు కడవలతో అభిషేకం చేయాలి. వెంకటేశ్వర స్వామికి బంగారు కడవలతో అభిషేకం, శివుడికి అక్కర్లేదు. ఎందుకంటే శివుడికి శివాలయానికి వెళ్లి వాళ్ళు తక్కువే, వెళ్ళిన వాళ్ళు అక్కడేం దక్షిణలో ఏమీ ఇవ్వరు, అంతా భస్మతో నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి బంగారు కడవలు కావాలని ఎక్కడి నుంచి పట్టుకొస్తాం. అదే వెంకటేశ్వర స్వామి దేవుడికి కావాల్సిన వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మీరు ఆ వృత్తి అల్పమైనది, విలువైనది అని మీరు సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఇవ్వచ్చు. బట్ వృత్తి యొక్క స్వరూపము మిథ్య, నామరూపాత్మకం అండ్ హెన్స్ మిథ్య. నామరూపాత్మకం అంటే అర్థం మిథ్య అని అర్థం. ఇంకా ఈ రెండు సమానార్థక, సినానిమస్. నామరూపాత్మకము అంటే మిథ్య అని అర్థం, హురియత్ అంటే దేశద్రోహి అని అర్థం. బస్ ఇతనా హీ బాత్ హై. నామరూపాత్మకం మిథ్య. సో ఎప్పుడైతే మిథ్య అని మీకు తెలిసిపోయిందో, కాబట్టి ఈ సాంసారికములైన అనుభవములన్నీ అసత్యములే, కనబడేవే కానీ, మిథ్య అంటే కనబడుతుందే కానీ నిజంగా ఉండదు. దాన్ని మిథ్య అంటారు. సినిమా, సో సినిమా కనబడుతుంది కానీ నిజంగా ఉండదు. సో అంతఃకరణ వృత్తులు, ఇంద్రియానుభవములు మిథ్య. ఇది నువ్వు గమనించు. ఇంద్రియానుభవాల్లో సత్యాన్ని వెతికే ప్రయత్నం నువ్వు చెయ్యకు. ఇక్కడ శాస్త్రం. కాబట్టి ఇంద్రియానుభవంలో సత్యం ఉందని నువ్వు అనుకున్నావేమంటే అది ఎన్నటికీ సత్యం కాజాలదు. ఇంద్రియాలకి సత్యాన్ని వడేసి పట్టి అంత సామర్థ్యం లేదు వాటికి. ఇంద్రియానుభవంలో సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియము చాలా అల్పమైనటువంటి సామర్థ్యం దానికి సత్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది? దాని అనుభవంలో సత్యం దాగి ఉండదు. కాబట్టి సత్యం మీకు కావాలంటే ఇంద్రియానుభవంలో వచ్చే నామరూపాలను తిరస్కరించి ఆ ఇంద్రియానుభవం యొక్క మూలము ఏమి? ఆత్మ చైతన్యము. శ్రోత్రస్య శ్రోత్రం. శ్రోత్రము అంటే శ్రోత్రేంద్రియ అనుభవం. ఈ శ్రోత్రేంద్రియ అనుభవం వెనుకనున్న చైతన్య శక్తి, అది బ్రహ్మ. కాబట్టి ఇంద్రియానుభవం ద్వారా నీవు సత్యాన్ని వెతకాలనుకుంటే నో ఛాన్స్. ఇంద్రియానుభవాలు మిథ్యాన్ని గ్రహించి ఇంద్రియములను విరక్తి చేతను, వైరాగ్యం చేతను ఉపసంహారం చేసి నీవు సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంద్రియాలు ప్రసరించినా పర్వాలేదు, ప్రసరించకపోయినా పర్వాలేదు. మిథ్యాన్ని తెలిసిన తర్వాత ఆ మిథ్యని చూసిన, ఇప్పుడు సినిమా తెర మీద చూపించేది సత్యం కాదు అనే విషయం నిర్ధారణ అయిపోయి, అదంతా కూడా అపియరెన్స్, ఇట్ ఈజ్ ఆల్ అపియరెన్స్ అండ్ ఇట్ హ్యాస్ నో రియాలిటీ అంత మాత్రం తెలిసిపోయిన తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ సీ ఇట్ ఆర్ నాట్. సో అని ఉంటే నేను దృష్టాంతంగా చెప్పాను. సరే అయితే క్లాస్ అయిన తర్వాత వెళ్ళి సినిమా చూసొద్దామని కాదు అభిప్రాయం. నేను ఇంకా దృష్టాంతంగా చెప్పాను అంతే, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్. సో కాబట్టి ఇంద్రియానుభవములలో విషయము మిథ్య. ఇంద్రియానుభవముల వెనుక నుండే ఆ చైతన్యమే యథార్థం. ఇది ఇక్కడ చెప్పే సాధనకి మూల సూత్రం. ఆ సూత్రం మీద ఆధారపడి ఈ సాధన ఉంటుంది. ఏవం విమృశ్య సుధియ విరమంతి శబ్దాత్ అని భాగవతంలో చోట అంటారు. సుధియ అంటే వివేకవంతులు. ఏవం విమృశ్య ఇంద్రియానుభవముల ఏవం ఈ విధంగా అంటే పైన ఉన్నదంతా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నా మనస్సులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా విమర్శ చేసి తెలుసుకుని ఇంద్రియానుభవములో విషయంగా వచ్చేటువంటి శబ్దరూపరసస్పర్శ గంధములు ఏవైతే ఉన్నాయో అవి మిథ్యారూపములే, కానవచ్చేవే గాని అవి వాస్తవములు కావు అనే సత్యాన్ని తెలుసుకుని విరమంతి శబ్దాత్. శబ్దం అంటే నామం. శబ్దం చేతను నామం గ్రహింపబడుతుంది. నామంతో పాటు రూపం. ఈ నామరూపముల ప్రపంచము నుండి విరమించుకుంటారు. ఉద్యోగం విరమించారంటారు చూడండి, రిటైర్మెంట్ తీసుకున్నారని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఈ ప్రాపంచిక వ్యవహారముల నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. అది సంగతి. అదిగో ఆ విధంగా ఉపసంహారము నివృత్తి మార్గంలో ఉండే వాళ్ల కోసం ఈ సాధనని బోధిస్తున్నారు. అంచేతనే దీన్ని ముండకోపనిషత్తు అన్నారు. కొంచెం ముండనం చేసుకున్న వాళ్ళ కోసం చెప్పారు దీన్ని. ముండనం అంటే ఫిజికల్ ముండనం కాదు. ఫిజికల్ ముండనం ఈజ్ సింబల్. ఒక స్వామీజీ నాతో అన్నారు, ఆ స్వామీజీ కొంచెం పొడువాటి గడ్డము,
హెయిర్ కూడా ఉంటుంది, గడ్డము ఈ హెయిర్ కూడాను. ఒకసారి ఇది పెంచారనుకోండి, ఓ లెవెల్ దాకా మీరు దానికి దువ్వడాలు ఇవే అక్కర్లేదు. ఇంకొంచెం దాటి పెంచినట్లయితే మరో దువ్వెన్న ఒకటి కొనుక్కుని జేబులో పెట్టుకోవాల్సి, సంచిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. జేబు కాబట్టి సంచి, అప్పుడప్పుడు కొంచెం ఇలా దూకుంటూ ఉండొచ్చు. ఇంకా దువ్వెన్నంటూ కొన్న తర్వాత ఓ పాపిడి తీసి దాన్ని ఇటు ఇటు దూవితే కొంచెం చూడడానికి మహాత్ములు కొంచెం ప్రెజెంటబుల్ గా ఉంటారు. ఆ తర్వాత పాపిడి తీయడం ప్రారంభిస్తే కొంచెం తైలం కూడా రాసుకోవచ్చు. ఏదో కొంచెం ఏం తైలమో సుగంధ తైలం రాసుకున్నట్లయితే బాగుంటుంది. సుగంధ తైలం రాసుకుని పాపిడి తీసుకుని గడ్డం అది కూడా క్లీన్ గా ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రసంగం వచ్చింది. ప్రసంగం వస్తే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆయన కోపం వచ్చింది. నేను ఏ ఇంట్రెస్ట్ చూపించలేదు. కోపం అంటే కోపం కూడా కాదు, ఎ కైండ్ ఆఫ్ వెన్ ఐ రిఫ్యూజ్ టు బి ఇంప్రెస్డ్ బై ఆల్ దాట్. ఆయన నా మీద ఒక సామెత ఒకటి విసిరేసి హీ వాజ్ హ్యాపీ. సామెత ఏమిటంటే, బోడిగుండంత సుఖం లేదండి స్వామీజీ, మీరే సుఖం అని అనేసి హీ కెప్ట్ క్వైట్. అంటే నేను చెప్పాను కరెక్ట్ అని, మీరు చెప్పింది కరెక్ట్, దట్ ఈస్ హౌ వీ డూ ఇట్ అని చెప్పాను. బోడిగుండంత సుఖం లేదు, ముండనం చేసి కూర్చుంటే బస్ ఇంకా మీరు దానికి ఏ సంస్కారమో చేయక్కర్లేదు. పొద్దున్న సాయంకాలం 4 చెంబులు నీళ్లు దాని మీద పోస్తూ ఉంటే అదే సంస్కారం అయిపోతుంది. అంటే ఇంకా తర్వాత ఇంకేం చేయక్కర్లేదు. సో ఆ విధంగా సంసార విషయములనన్నిటినీ కూడా నివృత్తి అయిపోయిన వాడికి ఉపదేశం. ఇది ముండకోపనిషత్తు మీరు ఇంట్రడక్షన్ లెక్చర్లో చెప్పాను ఈ మాట, నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు. సో ఏవం విమృశ్య విరమంతి, విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్. కాబట్టి ఓంకారము ధ్యానం చేయటం ఆరంభం చేస్తే సంసార విషయాల మీద ప్రీతి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దాని పర్పస్ ఏది? అలా ఇట్ ఈజ్ మ్యూచువల్. మీరు సాంసారిక విషయములందు విరక్తిని చెంది ఓంకారాన్ని ఆశ్రయిస్తారు. ఓంకారాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ విరక్తి బలపడుతుంది. మ్యూచువల్. సో అదంతా కూడా అంతకు ముందు మంత్రంలో మనం అనుకోవటం జరిగింది. సో ఇప్పుడు విల్ టేకప్ ది మంత్ర ఫర్దర్. భాష్యం. ప్రణవః ఓంకారః ధనుః. అది ప్రణవః అంటే ఓంకారః అని దానికి అర్థం. నిన్న చెప్పాను ఈ అర్థం. దాని రహస్యం ఏమిటో కూడా మీకు చెప్పాను నిన్న. ఓంకారాన్ని ప్రణవం ఎందుకంటారో. సో ఈ ఓం అనే ఈ కార ప్రత్యయము శబ్దాన్ని నిర్దేశించడానికి వాడతారు. అకారము అంటే ఆ అనే శబ్దము, మకారము అంటే మా అనే శబ్దము, ఓంకారము అంటే ఓం అనే శబ్దము. కారప్రత్యయం. దాని అర్థం కాదు, ఇంకా అర్థానికి కారప్రత్యయాన్ని వాడరు, శబ్దానికే వాడతారు. ఓంకారానికి అర్థం చెప్పచ్చు. సంస్కృతంలో ఆ భాష యొక్క మహిమ ఎటువంటిది అంటే ఒక్కొక్క పదానికి కూడా అర్థం చెప్పచ్చు, చిన్న చిన్న అక్షరాలు కూడా అర్థం చెప్పచ్చు. సో అలాగేదో కింద మీద పడి ఓంకారానికి అర్థం చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? అవతి ఇతి ఓం అని చెప్పచ్చు. రక్షించున్నది కనుక ఓం. కానీ నేను ఐ పర్సనల్లీ డు నాట్ ప్రిఫర్ ఇట్. ఎందుకంటే ఓంకారం ఒక సాంస్క్రిట్ డిక్షనరీలో మీకు ఆ అర్థము రాదు, అలా ఇవ్వరు. నిరుక్తకారుడు చెప్పలేదు దానికి అర్థం. దాన్ని ఇప్పుడు దానికి అర్థం చెప్తే నష్టం ఏమొచ్చిందని మీరు అనొచ్చు. దానికి అర్థం చెప్పారనుకోండి, దాన్ని సంస్కృత భాషా పదంగా మీరు నిర్ధారణ చేసి పెట్టినట్టు అవుతుంది. వీ డోంట్ వాంట్ ఇట్ దట్ వే. ఇట్ ఈస్ ఎ కాస్మిక్ సౌండ్, నేచర్స్ సౌండ్. ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ది నేచర్. ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ క్రియేషన్. క్రియేషన్ అంటే అలాగా బిగ్ బ్యాంగ్ లో సౌండ్ వస్తుంది చూడండి, దట్ ఈజ్ ఓం. బిగ్ బ్యాంగ్ అంటే మీరు ఏదైనా ఒక గంటనే ఢమ్ అని కొట్టారనుకోండి, ఏ శబ్దం వస్తుంది? ఓం అనే శబ్దం వస్తుంది. ఆ పిచ్చి అలా ఆరంభమై స్లోగా ఆరంభమయ్యి క్విక్ గానే, స్లో అంటే మరి తక్కువలో ఆరంభమై వెరీ క్విక్లీ ఇట్ రీచెస్ ఎ జెనిత్, హై పాయింట్ కి వెళ్తుంది. అండ్ దెన్ ఇట్ స్లోలీ టేపర్స్ ఆఫ్. దట్ ఈజ్ ఓం. సో ఆ టేపరింగ్ ఆఫ్ కూడా దానిలో భాగమే. సో దిస్ ఈజ్ ఎ కాస్మిక్ సౌండ్. వీ మే నాట్ మేక్ ఇట్ ఏ సాంస్క్రిట్ వర్డ్. సాంస్క్రిట్ వర్డ్ అనేప్పటికీ ఇంకా సాంస్క్రిట్ సంబంధం లేని వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసినట్టు అవుతుంది. వై టు డూ దాట్? నాట్ నెసెసరీ. తర్వాత అదొకటి. ఇంకొకటి అవతీతి ఓం అని అంటే మీరు నిర్గుణాన్ని సగుణం చేసి కూర్చోబెట్టినట్టు అవుతుంది. రక్షించున్నది.
రక్షించేవాడు, రక్షించబడేవాడు. అసలు మీరు క్రియాపదాన్ని పెట్టారంటే ద్వైతం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ద్వైతం, ఈ భేదం ఎందుకు దాంట్లోకి తీసుకురావద్దు. కాస్మిక్ సౌండ్, ఇట్స్ ఎ యూనివర్సల్ సౌండ్. సో చిన్నపిల్లలు ఓం అని ఏడుస్తారు. ఆ ఏడుపులో అది ఉందండి. చిన్నపిల్లల ఏడుపులో ఓంకారం ఉంది. హీ మే నాట్ ఎగ్జాక్ట్లీ సే ఓం, బట్ ఆ ధ్వనిలో ఓం ఉన్నది. తల్లిని పిలిచినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు దాంట్లో ఓంకారం ఉన్నది. సో ఈ విధంగా అంబా అని అంటుంది పశువు, దూడ, దాని యందు ఓంకారం ఉన్నది. సో ఈ విధంగా ఇంకా చెప్పాలంటే అత్యంత మౌలికమైన శబ్దము ఆ. ఇది చెప్పాను నిన్న, ఆ ఉ ఉమ్ చెప్పాను కదా, ఆ ఉ ఉమ్. సో ఈ ఫొనెటిక్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో, ఈ ఆపరేటర్స్ అంతని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒకే ఒక శబ్దము ఓం. ఈ ఫోనెటిక్ ఆపరేటర్స్, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్స్. సో therefore it transcends the divisions of the language, the boundaries of language. సో ప్రపంచంలో 2700 భాషలు ఉన్నాయని ఓ స్టాటిస్టిషియన్ చెప్పారు. ఆ మాట ఆయన చెప్పినప్పుడు కానీ నాకు అంత అలా సంగతి తెలియలేదు. 2700 లాంగ్వేజెస్ ఉన్నాయని ఒక ఆయన చెప్పారు. సో వండర్ఫుల్. ఓంకార is common to all those languages and yet it transcends all those languages. That's why we call it pranavaha. So pranavaha, prakrushtam navaha, ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. ఎందుకంటే యూనివర్సల్ సౌండ్, కాస్మిక్ సౌండ్, దాంట్లో ఆ జగత్తును సృష్టించిన శక్తి దాని యందు ఉన్నది. అంచేతనే అది మీ మనస్సుని చాలా దృఢంగా ప్రభావితం చేయగలుగుతుంది. ఆ మహిమ దాని యందు ఉన్నది. అది మహిమ ఉన్నదని నేను చెప్పడం, మీరు వినడం కాదు, దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్. దెన్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్. ఆ మహిమ ఆ ఓంకారమునందు ఉన్నది. నిజానికి యోగాసనాలు నేర్పే సందర్భంలో బాగా మీరు అలసిపోయారనుకోండి, ఫిజికల్ ఫిటిగ్ వచ్చిందనుకోండి, బాడీ రిలాక్సేషన్ కి శవాసనం వేస్తారు. ఆ శవాసనంలో ఓంకారాన్ని ఇన్కార్పొరేట్ చేసి శవాసనం వేస్తారు. అది దట్ ఐ హావ్ సీన్. ఆ ఓంకారం చాలా క్విక్ గా శవాసనం వేసేయచ్చు. శవాసనం నార్మల్ గా 10 minutes పడుతుంది. ఓంకారాన్ని ఇన్కార్పొరేట్ చేసేస్తే విత్ ఇన్ 1 minute యూ కెన్ ఫినిష్ శవాసన్ అండ్ యెట్ గెట్ ఎ ఫెంటాస్టిక్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది దాంట్లో. కాబట్టి ఓంకారానికి స్ట్రెస్ ని తీసిపారేసి రిలాక్సేషన్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఓంకారానికి ఉంది. ఎందుకో తెలుసునండి, ఆ ఓం మిమ్మల్ని మీ మూలతత్వంలోకి తీసుకెళ్లిపోతుంది. ఇట్ ఎస్టాబ్లిషెస్ యూ ఇన్ యువర్ ఇన్నర్మోస్ట్ కోర్ ఆఫ్ ద సచ్చిత్ ఆత్మ. దానిలో మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసి కూర్చోబెడుతుంది. దాంట్లో మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారంటే ఇట్ ఈజ్ లైక్ డైవింగ్ ఇంటూ ఎన్ ఓషన్ ఆఫ్ నెక్టర్. ఓషన్ ఆఫ్ నెక్టర్ లోకి డైవ్ చేసిన తర్వాత యూ కెనాట్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఎనీమోర్. ఆ అమృతము, ఆ శక్తి మీకు లభించే తీరుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఓంకారము అది ప్రణవః, నిత్య నూతనము, చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ సౌండ్. నేచర్స్ సౌండ్ అని ఛాందోగ్యంలో చాలా బాగా నిరూపిస్తారు. ఛాందోగ్యం ప్రారంభంలోనే ప్రథమాధ్యాయమే దానికి ఉద్గీత విద్య అని పేరు. ఉచ్చైః గీయతే ఇది ఉద్గీత. బిగ్గరగా, లెంగ్దీగా ఉచ్చరిస్తారు దేన్ని, ఓంకారాన్ని. అందుకోసమే దాన్ని ఉద్గీతము అని అంటారు. ఉద్గీత అని పేరు ఓంకారానికి. అవి ఛాందోగ్యంలో, సామవేదం కదా. సో దీర్ఘమోంకారముచ్చార్య అని ఆ ఘంటానాదం ఎలాగైతే జమ్మని వస్తుందో ఆ విధంగా ఈ ఓంకారము ఒక పద్ధతిలో ఆ ఫ్రీక్వెన్సీ రైజ్ అవటం, ట్యాపర్ ఆఫ్ అవటం, ఆ విధంగా వచ్చినటువంటి ఓంకారం ఉత్ గీయతే. ఇట్ ఈజ్ నేచర్స్ సాంగ్. దాంట్లో సరిగమ పదలు ఇవన్నీ కూడా ఓంకారం నుంచే పుట్టాయి. సామవేదం అంతా కూడా ఓంకారం నుంచే పుట్టింది. ఓమితి సామాని గాయంతి, ఓగుం శోమితి శస్త్రాణి శిగుంసంతి, ఓమిత్యధ్వర్యు ప్రతి గరం ప్రతి గురునాతి. మీరు ఇదంతా చదివారు. కాబట్టి అన్ని వేదములు ఓంకారం నుంచే పుట్టాయి. తర్వాత వేదముల సారము భూరు భువః సువః అని 3 వ్యాహృతులు. ఆ 3 వ్యాహృతుల యొక్క సారము ఓం అని. తర్వాత ఓంకారంలో సోహం అనే అభేదము దాంట్లో ఇమిడి ఉన్నది. సహా అహం, ఆ పరబ్రహ్మ నేనే. సోహంలో మీరు కన్సనెంట్స్ ని డ్రాప్ చేశారనుకోండి, సోహంలో సకారాన్ని హకారాన్ని తీసేస్తే ఓం మిగులుతుంది. ఇంకో ఆ ఉంటుంది, ఆ సంధిలో వెళ్ళిపోతుంది, ఓం మిగులుతుంది.
కాబట్టి దాని అభేదము, నిర్గుణము, అభేదము. సో ఈ విధంగా దానికి ఎంతో మహిమ ఉన్నది. సో ఉద్గీతము, నేచర్స్ సౌండ్ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు సూర్యునికి రవిహి అని పేరుంది. రవి అంటే రవహ అస్య అస్థితి రవిహి. రవ అంటే శబ్దం, శబ్దము గలవాడు. సూర్యుని యొక్క శబ్దం ఏమిటో తెలుసునా? ఓం. సూర్యుడు మూవ్ అవుతుంటే యాజ్ హీ రైజెస్ ఇన్ ది హరైజన్, సౌండ్ విల్ కమ్. దట్ సౌండ్ ఈజ్ ఓం. ఓమితి స్వరం ఉదేతి. ఓం అనే శబ్దాన్ని చేసుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు అని ఛాందోగ్యంలో వర్ణిస్తారు. కాస్మిక్ సౌండ్స్, ఐ హ్యావ్ రెడ్ అన్ ఆర్టికల్ ఆన్ కాస్మిక్ సౌండ్స్ ఈ మధ్యన సైంటిఫిక్ అమెరికన్లో. చాలా ఫెంటాస్టిక్ సౌండ్, అది మేము ఊహ కూడా చేయలేము, అలాగంటే సౌండ్. సో ఆ కాస్మిక్ సౌండ్ ఓంకారాన్ని పోలి ఉంటుంది అని వేదంలో వర్ణిస్తారు. సో ఈ విధంగా ఇట్ ఈజ్ నేచర్స్ సౌండ్, ఇట్ ఈజ్ కాస్మిక్ సౌండ్, ఇట్ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్ సౌండ్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రణవ, ఓంకార, ధను. దానిని ధనస్సుగా వాడుకోండి. ధనస్సు అంటే సాధనము అని అర్థం. మీ మనస్సును మీ యొక్క అంతరతమైన తత్వము, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేక్ అంటే అంతరతమైన, ద ఇన్నర్ మోస్ట్. ఆ ప్రత్యేక తత్వమునందు మీరు స్థిరంగా నిలవడం కోసం మీకు సాధనం కావాలి. ఎందుకంటే మనస్సులో మనిషి జీవిస్తూ ఉంటాడు. మనిషి లోకస్ ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఈ మనస్సుని తీసుకువెళ్లి ఆ బీయింగ్ సచ్చిదాత్మ అనే లోకస్లోకి దీన్ని, ఈ మనస్సుని లాంచ్ చేయాలి. ఆ లాంచ్ చేయటానికి సాధనము, ఇన్స్ట్రుమెంట్ ఓం అనే శబ్దము. సో దాని చేతనే దానికి ధనస్సు అని పేరు పెట్టారు. ఓకే, తర్వాత దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యథా విశ్వాసనం లక్ష్యే శరస్య ప్రవేశ కారణం తథా ఆత్మశరస్య అక్షరే లక్ష్యే ప్రవేశ కారణం ఓంకారః. అది దాన్ని ధనస్సు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఈ ధనస్సు ఏం చేస్తుంది? యథా విశ్వాసనం. విశ్వాసనం అంటే ధనస్సు. సో ధనస్సు ఎలాగైతే శరమును అంటే బాణమును లక్ష్యములో ప్రవేశపెడుతుంది, దాన్ని లాంచ్ చేసి లక్ష్యంలో అది ఫిక్స్ అయ్యేట్లే చేస్తుంది. సరిగ్గా అదే విధంగా ఆత్మశరస్సు, ఆత్మశరము. ఆత్మ అంటే పరిచ్ఛిన్న జీవుడు. ఆత్మశబ్దానికి నేను అని అర్థం అండి ఇక్కడ. సో ఆ పరిచ్ఛిన్నమైన నేను, పరిచ్ఛిన్న వ్యక్తి. సో ఆ పరిచ్ఛిన్న వ్యక్తిని అక్షర పరబ్రహ్మలో విలీనం చేస్తుంది. ఇప్పుడు నిద్రలో పరిచ్ఛిన్న వ్యక్తి ఉన్నాడా? లేడు. ఏమైపోయాడంటారు? అక్షర పరబ్రహ్మలో లీనమయ్యాడు. కానీ అది మీరు ఎలర్ట్ గా చేయాల్సి ఉంటుంది. అంతే మోక్షం. నిద్రలో ఎలాగో ఉంది మోక్షం. నిద్రలో మోక్షం లేదు, మన సమస్యలన్నీ నిద్రలో సెటిల్ అయిపోతున్నాయి. జాగ్రత్త అవస్థలో మోక్షం వచ్చేస్తే అంతే, మీరు జీవన్ముక్తులు అయిపోయారు. నిద్రలో మోక్షం ఎలాగో ఉంది. పశుపక్ష్యాదులకు కూడా ఉంది నిద్రలో మోక్షం. సో దోమలు ఉన్నాయనుకోండి, రాత్రిపూట జాగ్రత్త అవస్థలోనూ, పొగలేమో నిద్రావస్థలోనూ ఉంటాయి. మనకి రివర్స్ అవి. ఆ పొగలు అవి మోక్షావస్థలోనే ఉంటాయి, మనం రాత్రి మోక్షావస్థలో ఉన్నట్లుగా. ఎనీవే, సో ఎలర్ట్ గా మీరు జాగ్రత్త అవస్థలో కూడా అపూర్ణ స్వాతంత్ర్యాన్ని, అది జీవన్ముక్తి, దానిని మీరు పొందాలి అంటే ఇంకా కొంచెం గ్రౌండ్ చాలా రగ్గడ్గా చెప్పాలన్నట్లయితే, ఈ సాంసారిక జీవనంలో వచ్చేటువంటి మానసిక పీడల నుండి విముక్తిని పొందాలి అంటే కనీసం రోజు కొంతసేపు అయినా, ఇది కొంచెం కమర్షియలైజ్డ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్, రోజు కొంతసేపు అయినా మీకు స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి అంటే ఓంకారాన్ని మీరు జపం చేయాలి. ఓంకారాన్ని ఆ ఓంకారం యొక్క ప్రక్రియని మీరు స్వీకరించాలి. ఎప్పుడైతే ఓం అని ఉచ్చరిస్తారో అప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మశరము, ఈ నేను అనే ఉచ్చరించేది ఎవరు? నేను. తీరా ఉచ్చరించడం పూర్తయి గ్యాప్ వస్తుందే, అంతవరకు ఈ నేను ఉండదు. నేను విలీనం అయిపోతుంది. ఈ నేను ఎక్కడ విలీనం అవుతుంది?
ఎక్కడ నుండి నేను పుట్టిందో, ఏ సచ్చిదాత్మ నుండి పుట్టిందో దాంట్లో విలీనం అవుతుంది. దట్ ఈస్ ది రూల్. కార్యము ఎప్పుడు కూడా కారణంలో విలీనం అవుతుంది. ఇప్పుడు కుండ పగిలిందనుకోండి, దేంట్లో విలీనం అవుతుంది? మట్టిలో విలీనం అవుతుందా, కుమ్మరివాడి మీద విలీనం అవుతుందా? మట్టిలో విలీనం అవుతుంది. ఉపాదాన కారణం మట్టి గనుక. సో ఈ నేను అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము, పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి నేను అని పేరు. అది ఆ ఆత్మ సకల పరిచ్ఛేదరహితమైన, నిర్గుణమైన, నిర్విశేషమైన, అంటే ఎటువంటి అట్రిబ్యూట్స్ లేనటువంటి శుద్ధ సచ్చిదాత్మయందు అది ఆవిర్భవిస్తుంది కార్యంగా, తరంగం నీటిలో పుట్టినట్టుగా. ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తారో ఈ తరంగము, ఈ నేను అనే స్పందన ఆ మూలంలో విలీనమవుతుంది. అండ్ అగైన్ ఇట్ రైజెస్ లేటర్. బట్ అలర్ట్ గా మీరు ఉంటారు. అంటే ఏంటి? తెలుస్తూ ఉంటుంది, తెలివి ఉంటుంది, వృత్తి ఉండదు, మనస్సు యొక్క స్పందన ఉండదు. ఎందుకని? మనస్సు యొక్క స్పందన ఓంకారము యొక్క ప్రభావం చేత ఆ చైతన్యంలో విలీనమైపోయింది. కాబట్టి చైతన్య రూపులై తెలివిగా ఉంటారు, కానీ విశిష్టమైన తెలివి ఉండదు. తెలివే ఉంటుంది, విశిష్టమైన తెలివి ఉండదు. అంటే వృత్తి ఉండదు. జ్ఞానం రెండు రకాలు: వృత్తి సహిత జ్ఞానము, వృత్తి రహిత జ్ఞానము. కొంతమంది ఏమనుకుంటారంటే తార్కికులు వాళ్ళును, అసలు జ్ఞానము అంటే వృత్తి రూపంగానే ఉంటుంది అనుకుంటారు. వృత్తి అంటే మనోవృత్తి అండి, థాట్. వృత్తి అంటే థాట్. జ్ఞానము అంటే నాలెడ్జ్. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్. ఇప్పుడు ఘట జ్ఞానం ఉందనుకోండి, ఘటాకార వృత్తి రూపంగా ఉంటుంది. పట జ్ఞానం పటాకార వృత్తి రూపంగా ఉంటుంది. కోరిక పుట్టిందనుకోండి, సో కోరిక అనే ఆకారంలో వృత్తి ఉంటుంది. క్రోధాకార వృత్తికి క్రోధం అని పేరు. దయా అనే ఆకారంలో ఉండే వృత్తికి దయా అని పేరు. భయాకారంగా ఉండే వృత్తికి భయం అని పేరు. సర్వము వృత్తి యొక్క గర్భంలో ఉంటాయి. సర్వము కూడా వృత్తి యొక్క కడుపులో ఉంటుంది, ఎవ్రీథింగ్. కాబట్టి సకల జ్ఞానము అంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా వృత్తి యొక్క గర్భంలో ఉంటుంది. సో ఈ రెండు అంగుళాల మధ్య ఉంటుందండి ప్రపంచం అంతా. అంతే కదండి, వృత్తి ఇక్కడే. వృత్తికి మరి న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడే వృత్తి కదా. సో ఈ 2 అంగుళాల మధ్య ఉంది ప్రపంచం అంతా. 2 అంగుళాలు 4 అంగుళాలు ఎంతో కొంత. దిస్ ఈజ్ వాట్ ది వరల్డ్ ఈజ్. వృత్తి యొక్క గర్భంలో ఉంటుంది ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు మనకు దానివల్ల ఏమనిపిస్తుంది? జ్ఞానము అంటే వృత్తే అనిపిస్తుంది. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్ప. ఈ సైకాలజీ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇది ఎండ్లెస్. ఇది లెట్ us see. ఇప్పుడు నిద్ర ఉంది, నిద్రలో వృత్తి ఉందా? లేదు. కానీ జ్ఞానం ఉంది, మర్చిపోవద్దు. జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే నేను హాయిగా నిద్రపోయానని మీరు ఎలా చెప్పగలుగుతారండి? ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను అని చెప్తున్నారా? ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను అంటే ఏమీ తెలియలేదు అన్నది తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదండి. ఏమీ తెలియలేదు అన్నది తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదా. హాయి కూడా తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదా. ఆనంద జ్ఞానం ఉన్నది, అజ్ఞాన జ్ఞానం ఉన్నది, అభావ జ్ఞానం. సర్వము యొక్క అభావము యొక్క జ్ఞానం ఉంది, ఆనందము యొక్క జ్ఞానం ఉన్నది. కాబట్టి సుషుప్తి, నిద్రావస్థ వృత్తిరహిత జ్ఞానానికి దృష్టాంతం. అయితే జాగ్రత్త అవస్థలో వృత్తిరహిత జ్ఞానాన్ని మీరు ఆ ఓంకారము యొక్క ప్రభావం చేత సాధించగలుగుతారు. వృత్తి సహిత జ్ఞానానికి సంసారం అని పేరు, వృత్తిరహిత జ్ఞానానికి పరబ్రహ్మ అని పేరు. వేదాంతం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? వేదాంతం వైకుంఠవాసిని మీకు అరచేతిలో నిలబెడుతుంది తీసుకొచ్చి. అదే మరి వేదాంతం యొక్క మహిమ. చెప్పండి. మనం అది రాబోతాం, ఆ ప్రసంగం రాబోతాం. సో మనస్సును నిలబెట్టి చేయాల్సి ఉంటుంది. ఆ మెకానికల్నెస్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా మెకానికల్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రయోజనం మనకి సిద్ధించదు. కాబట్టి సో ఆ అంశాలు మనం అనుకుంటాము. సో అది ప్రతిబంధాలు ఉంటాయి, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. దట్ పాయింట్ ఈస్ కమింగ్. ఓకే. సో ఈ విధంగా ఈ పరిచ్ఛిన్న వ్యక్తిని బాణంగా మలిచి
ఆ బాణాన్ని ఆ అనంత చైతన్యమునందు, అనంతమని ఎందుకన్నాము, అది హృదయంలో ప్రకటమవుతున్నా అనంతమే. సూర్యకాంతి ఒక నీటి బిందువులో ప్రకటమవుతున్నా సూర్యుని యొక్క స్వరూపము అనంతమే. సూర్యుని యొక్క స్వరూపము నీటి బిందువు అంత ఉండదు, అనంతమే. అదేవిధంగా ఈ హృదయంలో అనంత చైతన్యం ప్రకటమవుతోంది. ఆ ప్రకటమైన అనంత చైతన్యంలో నుంచే ఈ పరిచ్ఛిన్న జీవుడు పుడుతున్నాడు. పరిచ్ఛిన్న జీవుడు అంటే వాడు ఎవరో ఇంత పిసంతా బొండగారంతా ఉంటాడు, అలా వస్తాడు ఇలా వెళ్తాడని కాదు. ఫిజికల్ కాదు ఇదేమీ, చైతన్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడేం ఫిజికల్ ఏమీ లేదు. సో పరిచ్ఛిన్న జీవుడు అన్నది ధారణా రూపంగా, మనస్సు యొక్క స్పందన రూపంగానే ఉంటాడు. జీవుడు అంటే మనస్సు యొక్క స్పందన తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి అంటారు ఒక చోట, ఈగో, ఆయన గట్టిగా అంటారు, ప్లీజ్ నోట్, ఈగో ఈజ్ నన్ అదర్ దాన్ ఎ థాట్ అని ఆయన అంటారు. అది చదివి నేను అనుకున్నాను, ఈ ద్వైతవాదులు వీళ్ళంతా ఆగ్రహపరులు వీళ్ళే, కానీ పట్టుదల, అసదాగ్రహము అంటారు భాగవతంలో. అసత్యం మీద పట్టుదల ఉండకూడదు. పట్టుదల ఉంటే అసలు పట్టుదల ఉండకూడదండి. ఓపెన్ మైండెడ్గా ఉండాలి, పట్టుదల ఉండకూడదు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు ఈ ద్వైతవాదులు. ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయరు, తెలుసుకోవడానికి భయపడతారు. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ నోయింగ్. యు నో వై? వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి నిర్మాణం చేసినటువంటి సూపర్ స్ట్రక్చర్ అంతా కూడా కూలిపోతుంది, అది నిలబడదు. అది అంచేత అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది హృదయంలో, అది కూలిపోవటం ఇష్టం ఉండదు. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోరు. వద్దు మాకు వద్దు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిందంటారే ఆ రకంగా ఉండిపోతారు. సో ఈ ఈగో గురించి పెద్ద శాస్త్రార్థం. ఈ ఈగో పూర్వజన్మలో ఏమైంది, మళ్లీ జన్మలో ఏమవుతుంది, ఇది ఈశ్వరుడితో ఐక్యమా కాదా, ఐక్యం ఒకడు ఐక్యం కాదని ఇంకొకడు, వీళ్ళు శాస్త్రార్థాలు పుస్తకాలు రాసేస్తారు. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, వై యూ వేస్ట్ ఆల్ యువర్ టైం, ఈగో ఈజ్ నన్ అదర్ దాన్ ఎ థాట్ అని అంటాడు ఆయన. విచ్ ఈస్ ది ట్రూత్, ఐ టెల్ యూ, విచ్ ఈస్ ది గాస్పెల్ ట్రూత్. కాబట్టి జీవుడంటూ ఎవడూ లేడు. జీవుడిని జీవుడు 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 అని ఊరికే అసలు ఆ పదప్రయోగం కూడా అనవసరం, ఏదో కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా చేయడమే కానీ. సో జీవుడు పరిచ్ఛిన్న వ్యక్తి, అజ్ఞానము చేత కల్పితమైనటువంటి ఆ పరిచ్ఛిన్న వ్యక్తి. మరి కల్పితమైతే దుఃఖం కల్పితాన్ని బట్టే వస్తుంది. మీరు అది కూడా గమనించండి, దుఃఖం కల్పితాన్ని బట్టే వస్తుంది. దుఃఖము కల్పితము, దుఃఖమునకు లోకస్థమైన ఈగో కల్పితము అని మీకు తెలిస్తే మీరు దుఃఖానికి అతీతులైపోయారు, ఇంక సమస్య లేదు. కాబట్టి ఆ ఈగో ఏదైతే కలదో, నేను పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఏదైతే కలదో, దానినే బాణముగా మలిచి, దానిని బాణంగా మలవాలి అంటే ముందు మీకు దాని మీద ప్రేమ ఉండకూడదు. దాని మీద ప్రేమ ఉండకూడదు. ఆ ఈగోని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నం మీరు చేయకూడదు. ఈగోని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఓవైపుని చేస్తూ, ఈగోని ఆత్మతత్వంలో విలీనం చేసే ప్రయత్నం మరోవైపుని చేస్తానంటే మీరు కాంట్రడిక్టరీ అయిపోతుంది చూడండి. సో ఎక్సర్సైజ్ చేసి ఒక 100 క్యాలరీస్ ని మీరు ఎక్స్పెండ్ చేసినప్పుడు వెంటనే గులాబ్ జామున్ తిని 200 క్యాలరీస్ లోపల వారేస్తే అది అప్పటికప్పుడే న్యూట్రలైజ్ అయిపోయింది. సో ఆ విధంగా ఈ అంచేతనే అమానిత్వం అని మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. అమానిత్వం, అదంభిత్వం. నీవు ఐ టెల్ యూ, అహంకారమును కలిగి ఉన్న అహంకారము ఆత్మజ్ఞానానికి పక్క విరోధది. అంత విరోధం అయ్యే కానీ ఇంకొకటి లేదు, ఐ టెల్ యూ. కాబట్టి అహంకారం పనికిరాదు, ఏ రూపంగానూ పనికిరాదు. ఈ అహం సత్యమే, ఇది సెపరేటే, ఇది సత్యమే అనే రకంగా కూడా మీకు అహంని మీరు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. అహంకారాన్ని, అహం వృత్తిలో దోషం లేదు. అహం వృత్తి బ్రహ్మ యొక్క వివర్తం అది. అహం వృత్తి యందు కర్తృత్వ భోక్తృత్వాలను అధ్యారోపణ చేస్తే అది అహంకారం అవుతుంది. దట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. అహం కరోమి ఇత్యహంకార. అహం వృత్తి పర్వాలేదు కాదు, మంచిది కూడా. అహం వృత్తి, అహంకారము చాలా తప్పు. సో ఈ పరిచ్ఛిన్న జీవత్వము అహంకారము, అహంకారం లేకపోతే అహం వృత్తి, దానినే శరంగా మలిచి ఓంకారములో దాన్ని సంధించి దాన్ని విడిచిపెట్టేసేయండి అంతే.
లక్ష్యంలోకి పోతుంది. అది అహం లేకుండగా శుద్ధ చేతన రూపంగా మీరు నిలిచిపోండి. ఏమంటే అహం ఎందుకండి? ప్రాణశక్తి ఉంటుంది, విజ్ఞాన శక్తి ఉంటుంది, ఇంద్రియ శక్తులు ఉంటాయి, ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దేహం ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, ప్రకృతి దేహాన్ని పోషిస్తూ ఉంటుంది. దేహము ఇంద్రియముల ద్వారా, ఈ సంఘాతము ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో ఉండేటువంటి విషయాలతోటి స్పర్శ కలుగుతూ ఉంటుంది, అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అహం ఏం ఉద్ధరించింది? అహం అనవసరం. అహం వల్ల మీరు భోజనం చేశారు, అది మొన్నటి పొద్దునగా అరిగిపోతుంది. అహం అంటే అరిగిందా? అది గుండె అహం వల్ల కొట్టుకుంటోందా? అహంకారం వల్ల గుండె కొట్టుకుంటోందా? ఏ పని అహంకారం వల్ల జరుగుతోంది ఈ దేహంలో? ఊరికే అహంకారము జీవుడు, అదేమో పూర్వజన్మలో అది, మళ్లీ జన్మలో అది, దీనికి ఈ గ్రహం వల్ల ఇదైంది, ఆ గ్రహం వల్ల అదైందని ఊరికే క్యాల్కులేషన్స్ వేస్తున్నారు మీరు. ఈ అహంకారం వల్ల ఈ దేహంలో ఈ వెంట్రుక కూడా పెరిగేది అహంకారంతో సంబంధం లేకుండా పెరుగుతుంది. అయితే అంత ఇన్సిగ్నిఫికెంట్ థింగ్ కూడా అహంకారంతో సంబంధాన్ని పెట్టుకోతుంది. అహంకారం గడ్డం తీసుకుంటుందే కానీ గడ్డం పెంచేది అహంకారం కాదు కదా. సో ఏమిటి అహంకారాన్ని పట్టుకుని ఈ అహంకారాన్ని దానికి ఒక జీవుడిని పేరు పెట్టడం, దానికి ఒక కులాన్ని జత చేయటం, దానికి ఒక జెండర్ని జత చేయటం, ఇవన్నీ సత్యం అంటూ ఉండటం, దానికి ఈ అహంకారం పొందేటువంటి అనుభవాలన్నీ సత్యం అంటూ ఉండడం, దాని మీద మళ్ళీ ఒక శాస్త్రం మేము రాసే ఉంటూ ఉండడం. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ వేదాంత. అహంకారం సత్యం కాదు. అది అహంకారం సత్యం కాదు కనుకనే దానిని దాని సోర్స్ లో విలీనం చేసేయమంటున్నారు. అదే సత్యం అయితే సోర్స్ లో ఎలా విలీనం చేస్తారా? అసలు విలీనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక దానినే బాణంగా మలిచి, దాన్ని బాణంగా మలిచి విలీనం చేయాలి అంటే అది చాలా పలచగా ఉండాలి. బాగా దిట్టంగా ఉందనుకోండి, ధనస్సు కంటే బాణమే బరువు ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్తుంది? బ్లోటెడ్ అహంకారం ఉందనుకోండి, దాన్ని మీరు ఓంకారం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. కొంతమంది ఒక టేప్ రికార్డర్ పెడతారు, ఓం ఓం అంటూ ఉంటుంది ఆ టేప్ రికార్డర్. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఓకే, ది అంబియన్స్ ఈజ్ గుడ్. ఓం అనే అంబియన్స్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ హ్యాస్ ఇట్స్. ప్రతిదానికి ఓపెసరంత శోభ ఉంటుంది. అదే రోల్డ్ గోల్డ్ నగ కూడా మెల్ల పెట్టుకుంటే బాగానే ఉంటుంది. దట్ ఈస్ నాట్ ది పాయింట్. సో ది అంబియన్స్ అంటే చుట్టూ వాతావరణం ఏదో కొంచెం బాగుంది, వినడానికి బాగానే ఉంది. టు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్ రైట్, నథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ అహంకారాన్ని బాగా పలచబరుచుకుని ఆ తర్వాత మీరు ఓం అని చూడండి. ఆ అహంకారము టక్కుమని వెళ్లి ఆత్మతత్వంలో విలీనమైపోతుంది. మీరు పూర్ణ స్థితిలో ఉంటారు. దీని మీద శంక, ఏమండి మేము ఓంని చెప్పి ఆత్మనిష్టలో ఉండిపోయామనుకోండి, ఉండిపోతే మరి మాకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతారు. అలా అడుగుతున్నారంటే అర్థం ఏంటో తెలుసునండి. మనకి ఈ బాహ్య సంసారం సుఖాలను ఇస్తూ ఉంటుంది, మనం వాటిని బాహ్య సంసారంలో ఏరుకుంటూ ఉండాలి. తీరా వెళ్లి ఆత్మనిష్టలో కూర్చుంటే మరి అవన్నీ ఏమైపోతాయి అనే బేసిస్ మీద ఆ క్వశ్చన్ పుడుతుంది కదండి. ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇగ్నరెన్స్ యాజ్ ఇట్స్ బేసిస్, అండ్ హెన్స్ వీ డోంట్ నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇది ఎలా ఉందంటే, ఇది భారతదేశానికి సామ్రాజ్యాధిపతి చక్రవర్తిని చేస్తే మరి మా అల్వాలే మాట ఏమిటన్నట్టుంది. భారతదేశంలో అల్వాలు ఇంక్లూడ్ అయిపోతుంది. అలాగే ఆత్మానందంలో ఈ బాహ్య ప్రపంచం ఇవ్వగలిగిన సుఖాలన్నీ కూడా దాంట్లో అంతర్భాగం అయిపోతాయి. స్వర్గ సుఖంతో సహా అంతర్భాగం అయిపోతుంది. హెవెన్ విత్ ఇన్ అంటే అర్థం అదే. హెవెన్ విత్ ఇన్ ఈజ్ దట్ ఓన్లీ. అంచేతనే వాళ్ళు కూడా ఓంకారాన్ని చెప్తారు. క్రిస్టియన్స్ కూడా యామెన్ అని ఓంకారాన్ని, యామెన్ ఓమే. అది యామెన్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ ఓం, అమీన్ ఆఫ్ ముస్లిమ్స్ ఈజ్ ఓం. ఇట్ ఈజ్ ఓం, నథింగ్ బట్ ఓం. ఓమే అటు ఆ మిడిల్ ఈస్ట్ కి వెళ్లి రూపం మార్చుకుని ఇటు వచ్చింది, అంతకంటే ఇంకేం. ఈ ఓమే అటు వెళ్లి రోము, లండను అక్కడికి వెళ్లి మన పురోహితులు అప్పుడప్పుడు అక్కడికేసి వెళ్లి వచ్చేప్పుడు ప్యాంటు షర్టు వేసుకొస్తూ ఉంటారే, ఆ రకంగా ఈ ఓమే అటుకేసి వెళ్లి యామన్ అనే రూపంలో ఇటు వచ్చి
ఇప్పుడు మీరు ఓం అనొద్దు, మా యామెన్ అనండి అంటూ ఉంటారు మిషనరీస్. వాళ్ళ యామెన్ ఓమే, అదర్వైజ్ వాట్ ఈస్ దిస్ యామెన్? నిజానికి అపభ్రంశ రూపం, ఓం యొక్క అపభ్రంశ రూపం. ఎనీవే, సో ఆ విధంగా ఆ అహం ప్రత్యయమును, అహంకారమును, అహం ప్రత్యయమును కూడా, అహంకారం అల్పంగా ఉండాలి. అహం ప్రత్యయం గురించి మీరేం చింత చేయక్కర్లేదు. అహం ప్రత్యయం ప్రతిబంధకం కాదు, అహంకారమే ప్రతిబంధకం. సో ఆ అహంను ఓంకారము ద్వారా అపూర్ణ తత్వమునందు విలీనము చేయుట, దట్ ఈస్ ది ప్రాసెస్. తర్వాత ప్రణవేనహి అభ్యస్యమానేన సంస్క్రియమాణః తదాలంబనః అప్రతిబంధేన అక్షరే అవతిష్ఠతే యథా ధనుషాస్తే ఇషుర్లక్ష్యే. ఇప్పుడు మీకు ధనస్సు ఇచ్చి బాణం ఇచ్చి లక్ష్యం ఎదురకుండా పెట్టామనుకోండి, తక్కువ మన బాణం ఇలా తీసుకుని వదిలేస్తే లక్ష్యాన్ని కొట్టగలుగుతారా? ఫస్ట్ టైం ఏనా? కొట్టలేరు. కానీ అభ్యాసము చేయాల్సి, అభ్యాసము అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్, అభ్యాసము కూసు విద్య. అభ్యాసం లేకపోతే ఏది మనకి రాదు. అభ్యాసం చాలా అవసరం. సో మీరు చపాతీ చేయాలన్నా కూడా అభ్యాసం చేయాలి. ఎందుకంటే చపాతీ ప్రిపరేషన్లో ఆ పిండిని నీళ్లు ఎన్ని పోయాలి అనే దాని దగ్గర నుంచి కూడా మీకు కరెక్ట్ గా తెలియాలి. ఉప్పు ఎంత వేయాలి, ఉప్పు వేసే సందర్భం ఉంటే నీళ్లు ఎన్ని పోయాలి, ఎంతసేపు దాన్ని ఏ రకంగా దాన్ని స్ప్రెడ్ చేయాలి, ఎంతసేపు వేడి చేయాలి, ఏ టెంపరేచర్ లో వేడి చేయాలి, ఎవరి ఆస్పెక్ట్ అభ్యాసం చేతనే మీకు తెలియడం అవుతుంది. ఒక బ్రహ్మచారి గారు, స్వామిజీ మీకు దోశలు చేసి పెట్టనా అని అడిగారు. అంటే ఓకే, అమెరికాలో ఓకే సరే, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్, నేను అసలు మామూలుగా బ్రెడ్డే తింటాను, ఇలాంటివి ఏం తిన్నాం. సరే అతను ఏదో పాపం ఏదో వెంటబడ్డాడు కదా అని, సరే ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ అని చెప్తే ఆ దోశ చేసాడు. ఆ దోశ లోపలంతా ముద్దగానే ఉంది, పైది మాత్రం ఇట్ వాజ్ ఓవర్ హీటెడ్. పైదేమో నల్లగా అయిపోయింది, లోపలేమో ముద్ద. ఈ పైది దిల్లేమో లోపల దిద్దండి. సో ఎందుకో నువ్వు మరి వై యూ హ్యావ్ ఆఫర్ టు డూ లైక్ దిస్ అంటే, లేదు స్వామీజీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వద్దు ప్రాక్టీస్ వద్దు, జస్ట్ పాఠం అది చదువుకోమా, నీకు ఈ దోశలో నీ వల్ల ఎక్కడ అవుతాయి. సో అభ్యాసం లేకపోతే ఏ పని పనికిరాదండి. అభ్యాసం అవసరం. జనాలకి కంగారు ఎక్కువ. కొంతసేపు సాధన చేసుకోవాలి, కొంతకాలం సాధన చేసుకోవాలి. అయితే ప్రతివాడు కూడా లోకాన్ని ఉద్ధరించేసే హడావుడే గాని తమ సాధన గురించి పట్టించుకో. లోకాన్ని ఉద్ధరించేయాలి, ముందు అర్జెంటుగా లోకాన్ని ఉద్ధరణ చేయాలి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఆత్మబోధ పాఠం చెప్పేయాలి. ఆత్మబోధ పాఠానికి కంగారు ఏముందండి, కొంచెం మీరు బాగా అర్థం చేసుకోండి అంటే, అదే పాఠం చెప్తుంటే అదే అర్థం అవుతుంది. పాఠం చెప్తుంటే ఎలా అర్థం అవుతుంది? ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై దట్ యాజ్ మచ్ యాజ్ యూ ఆర్ సర్ప్రైజ్డ్ బై దట్ అంటే, అక్కడ ఉండే వాక్యం నాకు ఆశ్చర్యకరంగానే మీకు ఆశ్చర్యకరంగానే ఉంటే, దెన్ ఇట్ ఈజ్ ఎ వెరీ హైలీ కన్ఫ్యూజింగ్ థింగ్. టీచర్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ బై వాట్ అపియర్స్ దేర్. టీచర్కి అది ఫెమిలియర్ ఉండాలి, విద్యార్థులకి అబ్బో ఇది బాగుందే అనిపించేట్లా ఉండాలి. టీచర్కి కూడా అబ్బో చిత్రంగా ఉందే అనిపిస్తే అది దట్ ఈస్ నాట్ ది వే. కాబట్టి ఊళ్ళో వాళ్ళకి అర్జెంటుగా ఉద్ధరించేయాల్సినటువంటిది ముందు, అసలు ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించాలంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. లేకపోతే ఏమైపోతాడో తెలుసునా, వీడు బరువు అయిపోతాడు ఊళ్ళో వాళ్ళకి. ఊళ్ళో వాళ్ళ వీడి అజ్ఞానం అనే బరువు అది ఊళ్ళో వాళ్ళ మీద పడిపోతుంది. ఈ బరువు వెళ్ళి వాళ్ళకి లేనిపోని సమస్యలను సృష్టించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కూడా మనకి చేతనైతే ఉపకారం చేయాలి, లేకపోతే దేవుడికి దండం పెట్టి దూరంగా ఉండాలి. కానీ మన అజ్ఞానాన్ని మూట కింద కట్టి ఎదరవాడిని ఎత్తిమీ పెట్టి వాడి చేత మోయిస్తూ ఉండటం చాలా తప్పు, అది అన్యాయం. కనుక సాధన చేసుకోవాలి, ముందు దిట్టంగా సాధన చేసుకోవాలి. ఊళ్ళో వాళ్ళందరికీ ఇప్పుడు జ్ఞానం బోధించేస్తాను, లేకపోతే ఉపాసనలు చెప్పేస్తాను, కర్మలు చేయించేస్తాను, అదంతా సందర్భం లేని మాటది. మనం సాధన చేసుకోవాలి, మనం ఆత్మనిష్టను సంపాదించుకోవాలి.
ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు లోకానికి చేసే ఉపకారం ఇంత అంతా కాదు. అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మీరు చక్కగా క్లాసెస్, స్వామీజీ క్లాసెస్ వింటూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంతో ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వ్యక్తిత్వం యొక్క బరువు కొంత తగ్గుతుంది. క్లాసుకి వెళ్ళడం మానేస్తే, ఏమిటి స్వామీజీ క్లాసులకు వెళ్ళడం మానేస్తే నేను వచ్చిన మీకు చికాకు ఎక్కువైపోయింది, వెళ్తూ ఉండండి క్లాసుకి, ఇంట్లో వాళ్ళే ప్రోత్సాహం చేసుకోవాలి. రియల్లీ క్లాసులకు వచ్చినట్లయితే కొంచెం అసలు ముందు కాపువేపిస్తాను అంటారు. మనసులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా క్షాళన అయిపోతూ ఉంటాయి. మనిషి తేలిక పడతాడు. అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఎంత తేలిక పడతాడో అంత తేలిక పడతాడు మనిషి. మనస్సు తేలిక పడుతుంది. మీ మనస్సు మీ తేలిక పడిందనుకోండి, మీ స్వంత ఉపకారం మాట అలాంటి పెట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉపకారం. ఎందుకంటే డిమాండింగ్ తక్కువైపోతుంది, కంప్లైంట్లు తగ్గుతాయి, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, ఏవో వెటకారపు మాటలు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది, దయ పెరుగుతుంది. ఇది సర్వీస్. సర్వీస్ అంటే క్యూలో నిలబెట్టి ఏదో ఇస్తూ ఉండడమే సర్వీస్ కాదు. ఇది నిజమైన సర్వీస్. దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీవే, కాబట్టి అభ్యాసము చాలా అవసరం. ప్రణవేనహి అభ్యస్యమానేన అంచేతనే పురస్చరణ అంటారు. ఓ మంత్రం కేవల ప్రణవం కాదని ముందే మనం చేశాను కదా. కేవల ప్రణవం సన్యాసులకి, సో గృహస్థులకి, వానప్రస్థులకు కూడా గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి కేవల ప్రణవాన్ని చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మంత్రంతో సహా చేసుకుంటూ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు అంటుంటే, మీరు 108 సార్లు ఆ మంత్రం చేసేప్పటికీ ప్రణవం 108 సార్లు ఆవృత్తి అయింది కదా. బస్ ఫెయిర్ ఎనఫ్, అలా సరిపడుతుంది. సో ప్రణవాన్ని ఏ రకంగానైనా సరే సందర్భానుసారంగా అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు సంస్క్రియమాణ, మీకు తెలియకుండానే మీ హృదయంలో ఒక గొప్ప సంస్కారం నిర్మాణం అవుతుంది. మీకు కోపం ఉందనుకోండి, ప్రణవాన్ని అభ్యాసం చేస్తే ఆ కోపం పోతుంది అవతలకి. మీకు తెలియకుండానే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ మాట్లాడుతుంది. ఏమని? ఈ కోపం అనవసరంలే అనిపిస్తుంది. మీకు తెలియకుండా అనిపిస్తుంది. కానీ సాధారణంగా లౌకికులకు అలా అనిపించదు. లౌకికులకు కోపం వస్తే ఆ కోపానికి ఒక రిజల్ట్ కనపడేదాకా కూడా వాళ్ళు విశ్రమించరు. ఆ కోపానికి ఒక రిజల్ట్ కనపడాలి. అట్లీస్ట్ అవతల వ్యక్తికి ఫోన్ అయినా చేసి, అరే నీ మీద నాకు కోపం వచ్చింది, యూ టేక్ కేర్ అని ఒక మాటనా చెప్పి, ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ మై డిస్ప్లెజర్ టు ది అదర్ పర్సన్. మన డిస్ప్లెజర్ ని అవతల వాడికి తెలుపుడు చేసి వరకు కూడా మీకు విశ్రాంతి ఉండదు. ఆ ప్రెషర్ అవతలవాడికి చెప్పి, అయ్యో సారీ అండి, మీరు ఫీల్ అయినట్టున్నారే, సారీ అండి అని అవతలవాడు సౌమ్యుడు అయితే సారీ అంటాడు. సౌమ్యుడు కాబట్టి ఇంకా కోపం పెరిగి ఇట్లా చేస్తాడు. సో సారీ అండి అంటే, ఆ ఫోన్ అండ్ ఇట్స్ ఓకే అని అప్పుడు మీరు ఫోన్ పెట్టేసి దెన్ యు ఆర్ రిలాక్స్. లేకపోతే పెద్ద బరువు, 100 కేజీల బరువు ఆ కోపం. ఈ స్థితి ఉంటుంది. మీరు ఓంకారాన్ని అభ్యాసం చేస్తుంటే వెంటనే ఇన్నర్ వాయిస్ చెప్తుంది. ఏమని? పోలే దిక్మాల కోపం, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఏదో అంటే అన్నాడు పోనీలే అని మీరు అనుకున్నారంటే చాలా పెద్ద గ్రోత్. అదేం సామాన్యమైన విషయం కాదు. మనిషిని ఫర్గెట్ అండ్ ఫర్గివ్, దట్స్ ఎ గ్లోరియస్ వర్చ్యూ. మనకి ఇది సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ అంటారు. ఎదరవాడిని క్షమించడం చేత కాదు మనకి. ఆ సైకలాజికల్ బర్డెన్ ని మోసుకుంటూ బతికేస్తూ ఉంటాం. అంటే ఒక ఆయన అన్నారు మాత్రం, మరి వాడు క్షమాపణ అడగాలి కదా. అడిగితే మీరు క్షమించడం ఎందుకండి? అదే పెద్ద, అది కూడా ఒక క్వాలిఫికేషనే. వాడు వచ్చి నన్ను క్షమించండి అని అడిగితే మీరు క్షమిస్తే అది క్వాలిఫికేషన్. అది క్షమించకపోతే అది అపరాధం, అది క్వాలిఫికేషన్ కాదు. వాడు అడక్కపోయినా సరే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అది సాధ్యం కాదు. సాధ్యం కాకపోతే మోయండి బరువు. పర్వాలేదు. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సో ఆ విధంగా మన మనస్సుని మనం తేలికగా పెట్టుకోవాలి. అది మీకు ఓంకారం యొక్క అభ్యాసం చేత ఆ సంస్కారం వస్తుంది. సో ఈ విధంగా, అలాగే ప్యాస్ట్కి సంబంధించిన దుఃఖాలు ఉంటాయి, అవి మనిషిని పీడిస్తూ ఉంటాయి. ఓంకారాన్ని ఇక్కడ సంస్క్రియమాణ అనే పదం ఎలా ఉంటుందో నేను మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ విధంగా ఈ సైకలాజికల్ బర్డెన్స్ అన్ని కూడా తగ్గుతాయి.
వాకాటి పాండురంగారావు గారిని ఒక ఆయన ఈ ఊళ్ళో మంచి థింకర్, ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ థింకర్. ఆయన ఓంకారము ఏ విధంగా మనిషి యొక్క సైకాలజీని బాగా అభివృద్ధి చేస్తుంది అంటూ బాగా విస్తారంగా చెప్తూ ఉండేవారు. ఆయన చాలా అనుభవపూర్వకంగా చెప్పేవారు. ఓంకారము సంస్క్రియమాణ అన్నారు శంకరులు. శంకరులు చిన్న చిన్న పదాల్లో అత్యంత గంభీరమైన విషయాన్ని చెప్తారు. సో ఏ విధమైన సంస్కారాలు తీసుకొస్తుందో నేను మీకు ప్రాక్టికల్ టర్మ్స్ లో చెప్తున్నా. ఇట్ గివ్స్ యూ దట్ ఇన్నర్ స్పేస్. ఎదరవాళ్ళని క్షమించటం, దయాగుణము కలిగి ఉండటం, ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండటము. మొన్న ఏదో మాట అన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు, పోన్లే అంటే అన్నాడు, ఇదో పెద్ద విషయమా, లెటస్ ఫర్గివ్ హిమ్ అండ్ లెటస్ బ్లెస్ హిమ్ అండ్ లెటస్ హెల్ప్ హిమ్ అనే లెవెల్కి మనిషిని అది ఉన్నతి. ఆ గ్రోత్ మీకు ఎప్పుడు వస్తుందో తెలుసునా? సంసారం మిథ్యా అని తెలిస్తేనే వస్తుంది. సంసారం సత్యం అనుకుంటే వాడు మరి అంత అపకారం చేసినప్పుడు అపకారం సత్యంలాగా కనపడుతూ ఉంటే మీరు దాన్ని ఎలా ఓవర్లప్ చేయగలుగుతారు? కష్టం అవుతుంది. సంసారం మిథ్యా అని తెలియాలి. అంటే సంసారం మిథ్యా అంటే ఆత్మయే సత్యము. ఆ రకమైన సంస్కారాలన్నీ కూడా ఓంకారం యొక్క అభ్యాసం చేత మనిషికి లభిస్తుంది. అప్పుడు మీరు మనస్సు తయారీ అయిందన్నమాట. ది డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ డ్రైవర్ లైసెన్స్ కొంతకాలం ఇటు తిప్పుతారు, అక్కడ ఎక్కడికో తీసుకెళ్లి తర్వాత రోడ్డు మీకు వస్తారు. ఆ స్థితి అప్పుడు వస్తుంది. కాబట్టి కొంతకాలం మంత్ర పురస్కరణ చేసినప్పుడే దట్ ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ థాట్స్ అది ప్యూరిఫై అవుతుంది. అప్పుడు మీరు ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని తదాలంబన, అప్పుడు ఓంకారాన్ని ఆలంబనం చేసుకుని మీరు పరబ్రహ్మనిష్ఠులై ఆత్మనిష్ఠులై అలా ఉండిపోగలుగుతారు. తదాలంబన అప్రతిబంధేన అక్షరే అవతిష్ఠతే. అక్షరే అంటే అక్షర పరబ్రహ్మయందు ఆత్మస్వరూపమునందు అవతిష్ఠతే నిలిచి ఉంటారు. అంటే ఏమిటి? యూ విల్ బి అలర్ట్, యూ విల్ బి వేకింగ్, యట్ మైండ్ మూవ్మెంట్ ఈస్ నాట్ దేర్. ఆర్ రిలేటివ్ స్మాల్ మూవ్మెంట్ కొద్దిగా ఉంటే ఉండొచ్చు. మోర్ ఆర్ లెస్ దెర్ ఈజ్ నో క్వైట్యూడ్ అని అంటారు. దెర్ ఈజ్ నో మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్. దట్ మైండ్ బికమ్స్ సిరీన్, కామ్ అండ్ క్వైట్. అండ్ థాట్స్ యొక్క క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది, క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. క్వాలిటీ ప్రేమ, దయ, అనుగ్రహము, విశాల హృదయము, క్షమించేటువంటి స్వభావము, సహన శక్తి, ఇవన్నీ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది. అటువంటి స్థితి మీకు మనస్సుకు వచ్చేస్తుంది. గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడంలో మీరు ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఆత్మనిష్ఠులై ఉండిపోగలుగుతారు. అలాగే ఎంతోమంది మహాత్ములు అలా ఉండిపోతారంటే. మహాత్ముల యొక్క ఆనందం యొక్క ట్రిక్ ఇదే. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్. దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఓ మహాత్ములు అన్నారు చూడండి. ఒక ఆయన రామకృష్ణ పరమహంస మొదలైన రామకృష్ణ పరమహంస గారికి ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. మరణించడానికి ముందు ఇన్ ద రూమ్ ఆయన నవ్వు ముఖం ఉన్నాయని ఆయన ఒక్కరే, మిగతా వాళ్ళందరూ ఏడుపు మొహాలే. ఎందుకంటే హీఈజ్ సఫరింగ్. భక్తులకి తమ గురువు యొక్క దుఃఖాన్ని చూస్తే, శ్రమని, వారు పడుతున్న కష్టాన్ని చూస్తే శ్రమ అనిపిస్తుంది. సో వీరికి ఇలాగంటే వ్యాధి రావడం ఏమిటి అని అందరూ కళ్ళమని నీళ్లు పెట్టుకుని అందరూ దుఃఖిస్తున్నారు. ఆయనలో మాత్రం దుఃఖం ఉండదు. హీఈజ్ స్మైలింగ్. దీని మీద మీమాంస చేశారు. ఆయనలో అంత వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ స్మైలింగ్ వెనుక ఉన్న ఆనందమే ఎక్కడిది? వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఎవడో చెప్పుకుంటారు ఆ హ్యాపీనెస్. దానికే ఆత్మానందము అని పేరు. ఆత్మానందాన్ని డిస్కవర్ చేసుకున్న వాడికి వాడు మృత్యువు ఎదురకుండా నిలబడితే అలా చిరునవ్వుతో స్వాగతించగలుగుతాడు. తర్వాత శాస్త్రంలో చెప్తారు, మహాత్ముల యొక్క అనుభవం కూడా అలాగే ఉంటుంది. అదేమంటే మీకు శారీరకమైన పీడ, మానసికమైన పీడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆత్మానందము ఆవిష్కరించుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. అంచేతనే మీకు శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు కూడా
మంత్రజపము వల్ల మీరు ఆ పీడ నుండి మీరు బయటపడగలుగుతారు. ఆ పీడను తగ్గితే చాలు కదండి. తగ్గి దాని ఎఫెక్ట్ కొంత తగ్గి విరులెన్స్ లేకుండా కాలక్షేపం చేసి ఇట్లా ఉంటే సరిపడుతుంది. ఎందుకంటే దేహం అన్న తర్వాత అది దాన్ని ఇంకా అంతకంటే పెర్ఫెక్షన్ దానికి రాదు. దేహానికి పెర్ఫెక్షన్ ఇది రూల్డ్ అవుట్ అండి. అదే అయ్యే మాట కాదు. అంచేతనే దేహానికి పెర్ఫెక్షన్ కోసం ఎప్పుడూ అటెంప్ట్ చేయకూడదు. దేహానికి మేనేజ్మెంట్ కోసమే అటెంప్ట్ చేయాలి కానీ పెర్ఫెక్షన్ కోసం అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే అది పెర్ఫెక్షన్ కుదరదు. దానికి పెర్ఫెక్షన్ యొక్క మీ పెర్ఫెక్షన్ ఆత్మరూపంగా ఆత్మ ఈజ్ పర్ఫెక్ట్, ఈశ్వర ఈజ్ పర్ఫెక్ట్. ఆత్మయే ఈశ్వరుడు. అక్కడ ఉంది పెర్ఫెక్షన్. ఆ పెర్ఫెక్షన్ మీరు పట్టుకోవాలి కానీ దేహాన్ని నేను పెర్ఫెక్ట్ గా అట్టే పెడతాను. పెర్ఫెక్ట్ గా అట్టే పెట్టడం అంటే ఏమిటి? హార్ట్ క్లీన్ గా ఉండాలి. క్లీన్ గా అంటే అది ఈసీజీ తీస్తే ఇంత పొడుగు ఈసీజీ తీస్తారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది ఈసీజీ. దాంట్లో 250 స్పైక్స్ ఉంటాయి. ఒక్క స్పైక్ కూడా తేడా రాకూడదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఐ టెల్ యూ. ఏదో స్పైక్ తేడా వచ్చే తీరుతుంది. ఇక్కడ తేడా ఉండి వస్తుంది, లేదా ఇన్స్ట్రుమెంట్ తేడా ఉండి వస్తుంది, లేదా వీడు ఆ పెట్టివాడు ఏదో జరిగే పెట్టక ఏదో తేడా వస్తుంది. అది చూస్తూ ఉండడం. 24 hours అని ఒకటి పెట్టడం ఇక్కడ అట్లా కట్ చేయడం. అది 24 hours టేప్ రికార్డర్ లాగా రికార్డు చేసి పెడుతుంది. అది ఇంత పొడుగు ఉంటుంది. దాన్ని చూస్తూ ఉండడం. చూసి నిన్న మధ్యాహ్నం 3:24 నీ హార్ట్ ఇలా పిసర్ అలా అని మళ్ళీ ఇలా వచ్చింది అన్నాం. ఏమిటి సమాచారం అంతా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆల్ దాట్. అయితే అది పెర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఐ టెల్ యూ. యూ కెన్ నెవర్ గెట్ పర్ఫెక్షన్ అవుట్ ఆఫ్ ఇట్. అంచేతనే మీ 100 మంది ఈసీజీ తీస్తే 99 మంది మందులు కొనుక్కుని బయటకు వస్తారు. ఎందుకంటే దానికి పెర్ఫెక్షన్ కుదరదు అంతే. యు సీ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్. ప్లీజ్ నోట్ ఇట్. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్. ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ డోంట్ ఎయిమ్ ఎట్ పెర్ఫెక్షన్ ఆఫ్ బాడీ. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ముక్కే పెర్ఫెక్ట్ గా ఉండదు ఎప్పటికీ. ఇటువైపు ఓపెన్ ఉంటే ఇటు మూసుకుపోతుంది, ఇటు ఓపెన్ ఉంటే ఇటు ఒకవైపు ఓపెన్ ఉంటే చాలు. అలా ఏదో కరెక్ట్ రెండు మూసుకుపోతే అప్పుడు ఏదో ఆలోచించి ఏదో టాబ్లెట్ ఏదో వేసుకోవాలి. ముక్కు పెర్ఫెక్ట్ గా ఉండాలి, పళ్ళు పెర్ఫెక్ట్ గా ఉండాలి, నాలుగు పెర్ఫెక్ట్ గా ఉండాలి, కళ్ళు పెర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైనా అయ్యి మాట అయినా ఇది వెంట్రుకలు పెర్ఫెక్ట్ గా బ్లాక్ గా ఉండాలి. ఇదేమో అయ్యి మాట కాదు ఇది. కాబట్టి మేనేజ్మెంట్ ఆఫ్ ది బాడీ, హెల్త్ మేనేజ్మెంట్, దట్ ఈజ్ ఆల్ వీ నీడ్. అండ్ ఆత్మానందమును పట్టుకోవాలి. ఆత్మానందం పట్టుకుంటే దాంట్లోనే ఉంది హెల్త్ అంతా, దాంట్లోనే ఉంది. ఏమన్నా బాడీ హెల్త్ గా ఉండేది బయట నుంచి వేసే మందుల వల్ల దానికి ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ కాదు. అది తప్పది. అది సెకండరీ హెల్త్ స్ట్రాటజీ. ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏమిటంటే మంత్ర జపం చేసుకోవటం, ఈశ్వరుని భరోసా మీద బతికేయడం. అది ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ. ఆ తర్వాత సెకండరీ హెల్త్ స్ట్రాటజీ ఉంటుంది. అక్కడ కూడా ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఉంటుంది. డాక్టర్ రూపంగా ఈశ్వరుడే ఉంటాడు, మందు రూపంగా ఈశ్వరుడే ఉంటాడు. అక్కడ కూడా ఈశ్వరుడే. దేర్ఫోర్ సో హెల్త్ స్ట్రాటజీ ఎప్పుడూ కూడా మీరు ఆత్మనిష్టని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి, భక్తిని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి, ఈశ్వరారాధనని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి. కానీ ఈ మోడర్న్ మెడిసిన్ ని ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోకూడదు. సెకండరీ హెల్త్ స్ట్రాటజీగా దాన్ని అలాంటి పెట్టాలి. సో దట్ ఈస్ ది ప్రాపర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఎనీవే, సో అప్రతిబంధేన అక్షరే అవతిష్ఠతే. ఏ రకమైన ప్రతిబంధములు లేకుండగా ఆ అక్షర పరబ్రహ్మయందు మీరు నిలబడి ఉండగలగాలి అంటే అభ్యాసము అవసరము. ప్రతిబంధములు ఏమిటై ఉండొచ్చు అని మీమాంస. ఇక్కడ అప్రతిబంధేనా అనేసారు శంకర్లు. ప్రతిబంధం లేకుండా. ప్రతిబంధము అంటే ఆటంకం. ఏమిటి ఆటంకము అంటే దేహ మనః ఉపాధి ఆత్మభావ ఏవ ప్రతిబంధ అని అంటాడు ఆనందగిరి టీకాకారుడు. దేహమే నేను అనే భావన ఉందనుకోండి, అది పెద్ద ప్రతిబంధం. మీరు మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఈ దేహమే నేను, ఇప్పుడు వ్యవహారంలో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేహమే నేను బాగానే ఉంది. ఇట్స్ ఓకే, ఇట్ ఈజ్ నెసెసరీ. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. నెసెసరీయో కాదో, దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు మీరు
నేను చైతన్య రూపుడును అనే రకంగా దర్శిస్తారా, లేకపోతే దేహమే నేనని దర్శిస్తారా? దేహమే నేనని అప్పుడు కూడా దర్శిస్తున్నారనుకోండి, దర్శిస్తుంటే మీకు మెడిటేషన్ వర్కౌట్ అవుతుందా? అవదా. ఒకప్పుడు ఏమవుతుందంటే దేహాభిమానము వెర్రితెరలు వేసిన సందర్భంలో వీడు కూర్చుంటాడు, ఆ దేహాభిమానమే వీడికి ఆటంకం. దేహ ఆత్మభావమే పెద్ద ప్రతిబంధము. ఇంకా కొన్ని ప్రతిబంధాలు ఉన్నాయి, రేపు చెప్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.